నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో ఓ విశిష్ట అతిథి ఉన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్, ఉషా గ్రూప్ ఆఫ్ మ్యాగజైన్స్ ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, దళిత ఇండస్ట్రీ పాలసీ సృష్టికర్త, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులు, దాంతోపాటు అత్యంత కీలకంగా చెప్పుకోవాల్సింది శ్రీమంతుడు సినిమా కథా రచయిత. అధికారికంగా కాదు, ఇప్పటికీ దాని మీద కోర్టుల్లో వివాదం నడుస్తూనే ఉంది. ఆయనే ఆర్డి విల్సన్ గారు అలియాస్ శరత్ చంద్ర గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం. ఆర్డి విల్సన్ గారు అనాలా, శరత్ చంద్ర గారు అనాలా? ఎట్ట పిలిచిన పర్లా. ప్రత్యేకంగా అంతకంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రచయిత, కవి, మేల్కొలిపే రచయిత, మేల్కొలిపే కవి. విల్సన్ గారు, నా మొదటి ప్రశ్న, ఇది మీరు ఆశించిందా లేదా ఊహించనిదా తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ పదవి? అంటే నేను ఎస్సీ కమిషను స్టేట్లో రావాలని కోరుకున్నాను. అంతకుముందు నేషనల్ ఎస్సీ కమిషన్ కోసం కూడా ట్రై చేశాను. ఓకే. ఈలోపు అవకాశం తెలంగాణకి వెళ్ళడంతో ఆంధ్రప్రదేశ్కి అవకాశం లేకుండా పోయింది. ఎస్సీ కమిషన్ అడిగాను. ఎస్సీ కమిషన్ జవహర్కి వెళ్ళింది. ఆ తర్వాత నాకు ఆసక్తి ఉన్నది భాష పైన. కాబట్టి నేను తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు అడిగాను. మా అధ్యక్షుడు మాధవ్ గారు బహుశా దానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళు కమిటీ అయ్యారేమో తెలియదు, తెలుగు అకాడమీ తీసుకోండి, అది బాగుంటుంది, దానివల్ల మీరు అనుకున్న భాషా వికాసాని కోసం పనిచేసే అవకాశం ఉంటుంది చెప్పడంతో నేను ఒప్పుకున్నాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలుగు భాషని బతికించాలని మేము చేస్తున్న ప్రయత్నాలకి ఇది కొనసాగింపని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండు, మీరు ఉషాని తీసుకొచ్చారు కాబట్టి తెలుగు పత్రికలు మూతపడ్డాయి. అవును. నవ్య వీక్లీ మూతపడింది. ఈనాడు గ్రూప్ సంస్థల్లో పత్రికలన్నీ మూతపడ్డాయి. అంటే ఈనాడు పత్రిక దినపత్రిక కాకుండా చతుర, విపుల, తర్వాత తెలుగు వెలుగు పేరుతో, తర్వాత బాలభారతి, అన్నదాత, ఇవన్నీ మూతపడ్డ తర్వాత ఒక వ్యాక్యూమ్ వచ్చింది పబ్లిక్లో. అచ్చుపత్రికలు మూతపడిన తర్వాత అచ్చుపత్రిక లేకుండా పోయని బాధ కలిగింది. కాబట్టి ఒక మ్యాగజైన్ పెట్టాలనుకుని నేను ఉషా ఒక 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశాను. అది నిరాఘాటంగా కొనసాగుతుంది. అది మాసపత్రిక, అది మా పక్షపత్రిక మేము పెట్టాము. అదేవిధంగా వారపత్రిక కూడా ఉంది ఆన్లైన్లో, మాసపత్రిక కూడా ఉంది, డైలీ కూడా ఒకటి రన్ అవుతుంది. కాబట్టి ఉషా పేరుతో ఈ సంస్థలన్నీ ఉన్నాయి. అదే, అయితే మీరు ఊహించలేదన్నమాట ఇలాంటి, ఆశించిందేమో కమిషన్లు, ఇది మీరు ఊహించలేదు. అనూహ్యంగా ఒక రకంగా మిమ్మల్ని గుర్తించినట్టే అనుకోవాలేమో కదా. అంటే ఆల్రెడీ భాష మీద నాకుండే అభినివేశం కావచ్చు, లక్ష్యం కావచ్చు. మా అధ్యక్షుడు దాంతోపాటు అధ్యక్షుడు కూడా భాష మీద వీరాభిమాని, తెలుగు భాష అభిమాని. ఆయన కానీ, ఆయన కుటుంబం కానీ, వాళ్ళ తల్లిగారు అనురాధ తల్లిగారు కానీ, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఆమె కూడా చక్కగా రాస్తారు, మంచి చిత్రకారిణి. అటువంటి కుటుంబ నేపథ్యం వచ్చారు కాబట్టి మాధవ్ గారికి సహజంగానే భాష మీద అభిమానం. నాకు నేను రాసిన సాహిత్యం కూడా కొంత ఆయన చదివి ఉన్న పరిస్థితి ఉంది. తద్వారా ఆయన నాకు ఇవ్వడం కరెక్ట్ అనుకుని, ఇప్పటి నుంచి కాదు, గత 5 ఏళ్ళ నుంచి సరైన ప్లాట్ఫామ్ నాకు రావాలని కోరుకున్న వ్యక్తి ఆయన. అంటే మీరు కమిషన్ ద్వారా ప్రజలకు చేయాలనుకున్న సేవ ఈ బోర్డు ద్వారా, ఈ అకాడమీ ద్వారా చేయడం అయితే సాధ్యం కాదు. కానీ ఈ అకాడమీ ద్వారా చేయాల్సిన లక్ష్యాలు వేరే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఆ లక్ష్యాల్ని చెయ్యాలనుకొని ఈ లక్ష్యంలోకి వచ్చినప్పుడు ఏమన్నా కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు? ఇబ్బంది లేదండి. భాష కూడా బతకాల్సిన అవసరం ఉంది. భాష అనేది మన ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వం. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి అమెరికా పోయారనుకోండి, మీరు ఎవరంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఇండియన్ చెప్తారు, తర్వాత మీరు తెలుగునే చెప్పుకుంటారు. మీ భాష అంతరించిపోయిన తర్వాత తెలుగుని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? కాబట్టి భాష అనేది మన ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు ఆటాలు తానాలు పెట్టుకొని తర్వాత వాళ్ళ పిల్లలు తెలుగు చదివించుకుంటా అక్కడ తెలుగు బడిని రకరకాలుగా వాళ్ళు ప్లాట్ఫామ్, ఇతర దేశాలు ఉండేవాళ్ళు భాషను బతికించుకోవాలని పడుతున్న తపన అక్కడ భాష లేకపోవడం వల్ల ఆ గౌరవం కోసం వాళ్ళు చేస్తున్న అవిశ్రాంత కృషి అది.
అదే కృషి ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అణగారిన వర్గాలకి పనిచేయడం కోసం ఎస్సీ కమిషన్ కమిషన్ అణగారిన వర్గాల కోసం నేనే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ భారతదేశంలో వీకర్ సెక్షన్ కోసం పనిచేయాలి. ఇక్కడ కులం లేదు. ఇప్పుడు గతంలో రెడ్డి అనే పేరు పెట్టుకున్నప్పటికి కూడా ఆయన క్యాస్ట్ ఉన్నప్పటికి కూడా పేద ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అవునవును. చౌదరిని పెట్టుకున్నప్పుడు కూడా పేద ప్రజలు పనిచేసిన వాళ్ళు. సాక్షాత్ ఎన్టీఆర్ గారే ఆయన ప్రజలే నాకు దేవుళ్ళు, తర్వాత వాళ్ళకి సమాజ దేవాలయం, తర్వాత ఆయన కూడు గూడు నీడ అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారంటే అది వీకర్ సెక్షన్ కోసం ఎంటైర్ సొసైటీ పనిచేయాలి. నా లైఫ్ కూడా నేను వీకర్ సెక్షన్ కోసం పనిచేయాలనేది నాకుండే ఆలోచన విధానం. వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ హక్కుల కోసం. అంటే ఈ అకాడమీ నుంచి చేసేది ఏముంటుంది వీకర్ సెక్షన్స్ కోసం? వీకర్ సెక్షన్ గుర్రం జాషువా గారి పుస్తకాలను మనం వేయచ్చు, దళితుల అణచివేత మీద పుస్తకాలు వేయచ్చు. అటువంటి సాహిత్యం రాస్తే అలాంటి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లచ్చు. అకాడమీ పరంగా మేము మోనోగ్రాఫ్స్ ఇస్తాము. తర్వాత ఇవే కాదు, ఈ దళితుల అణచివేత మీద రాసే పుస్తకాలే కాకుండా మేము గత 60 ఏళ్లుగా ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో బారిస్టర్ భారతదేశం దగ్గర నుంచి, చాలా మ్యూజియంస్ దగ్గర నుంచి, తిలక్ రాసిన అమృత పురుషుని దగ్గర నుంచి, మహాప్రసాద్ దగ్గర నుంచి ఈ పుస్తకాలన్నింటినీ కూడా రీప్రింట్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉంటే రాయల్టీ ఇచ్చి మనం చేయొచ్చు. అటు అకాడమీ ఏం చేస్తుందంటే అటువంటి పుస్తకాలు కూడా నిక్షిప్తం చేస్తుంది. అదేవిధంగా ప్రాచీన సాహిత్యం, కుమార సంభవము, లేకపోతే మన చరిత్ర, ఇటువంటి సాహిత్యాన్ని కూడా మేము నిక్షిప్తం చేసి డిజిటలైజేషన్ చేస్తున్నాము. అదేవిధంగా రీప్రింట్ కూడా చేస్తున్నాము. పుస్తకం రూపాయలు కొన్ని చేస్తున్నాము, డిజిటలైజేషన్ కూడా చేస్తున్నాము, దాన్ని మార్కెట్ కూడా చేస్తాము. ఒక రకంగా చెప్పాలంటే ఇది మేము పుస్తకాలని విక్రయించే ఒక వేదిక అకాడమీ అనేది. ఇంటర్మీడియట్ బుక్స్ కానీ, లేకపోతే డిగ్రీ బుక్స్ కానీ, లేకపోతే పీజీ బుక్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే పుస్తకాలు ఆథరైజేషన్ రీసెర్చ్ ఒరిజినల్గా బాగా రాయగలిగే వాళ్ళ చేత రాయించి, కంటెంట్ రాయించి మేము అమ్ముతున్నాం. అది ప్రామాణికం. రాబోయే రోజులు సివిల్ సర్వీస్ విద్యార్థులకు ఉపయోగపడేలాగా బుక్స్ మేము తయారు చేయడానికి ఒక అథెంటికేషన్ ఆర్గనైజేషను. ఈ పదవి మీకు రావడం పట్ల మీ స్పందన ఏంటంటున్నారు? పదవి అంటే నాకు ఒక అవకాశం కదా. నేను ఆల్రెడీ భాషా ప్రేమికుడిని. దట్టు ఒక విషయం చెప్పాలి. ఒక 25 ఏళ్ల క్రితం మా పాపతో మాట్లాడుతున్నప్పుడు 30 అంది. ఇంగ్లీష్ చెప్పి మమ్మీ అంది. మేము ఇంగ్లీష్ వీడియోలు చదివించాలని ఇంగ్లీష్ మీడియం చదివించాం. ఓకే. అప్పుడే నాకు తట్టింది, రాబోయే రోజుల్లో ఇట్టా ఉంటుందని. అందుకని నేనేం చేశానంటే శాస్త్రి గారి వీళ్ళమని కథ రాశా. ఎవరైతే ఆవు మీద ఒక అక్షరం ముక్క ఇంగ్లీష్ లేకుండా ఎవరైతే వ్యాసం రాస్తారో వాళ్ళకి ఆస్తి ఇచ్చేలాగా, ఆయన తాతగారు ఆస్తి ఇచ్చేలాగా వీళ్ళమ్మ రాశాము. వాడు ఆవు మీద వ్యాసానికి 20 ఏళ్ళు పడుతుంది. తర్వాత మధ్యలో ట్విస్టులు ఉంటాయి, వేరే విషయం కథలో. నేనేమంటానంటే ఆ రోజే నేను స్మెల్ చేశా రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్గతని. సరిగ్గా ఈరోజు అదే పరిస్థితి. ఈరోజు నేను కథలు రాసినా, నవలలు రాసినా మా ఇంట్లో కూడా పిల్లలు చదవరు. కారణం ఏంటి? వాళ్ళ మాతృభాష రాదు. ఓకే. తెలుగు ఏదో ఎగ్జామినేషన్ కోసం ఏదో మొక్కుబడిగా చదువుకొని పాస్ అయినారు తప్ప భాషలో ఉండే సౌందర్యం తెలియదు. తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం ద్వారా వీళ్ళ నుంచి మనకి ఒక్క రచయిత కూడా తయారుగా. ఆంగ్ల భాషలో విద్యాబోధన చేసిన వాళ్ళ నుంచి మనకు ఒక కీట్స్ లేడు, షెల్లీ లేడు, వర్డ్స్వర్త్ లేడు, ఒక షేక్స్పియర్ లేడు. ఎందుకని? వాట్ ఇస్ ది రీజన్? మీరు అక్కడ నేర్చుకోవడానికి సాహిత్యం ఏం లేదు. అంటే రచయితలు కావడానికి కాదుగా ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నీకు భాష మీద నీకు ఎక్స్ప్రెస్ ఆఫ్ యూస్ ఎలా, హౌ? ఇప్పుడు నీకు భాష, ఇప్పుడు సాహిత్యం దేనికి? నడుస్తున్న చరిత్రకు సాహిత్యం అనేది ఒక ల్యాండ్ మార్కు. అంటే అందరూ రచయితలు కావాలనో, అందరూ కావాలనో. ఒక పేరు చెప్పండి మీరు. ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఇంగ్లీష్ మీడియం పునాదుల మీద. అంటే ఇప్పుడు మీడియంని మనం భవిష్యత్తులో ఎదగడానికో, ఉద్యోగం చేసుకోవడానికో, ఉపాధి కల్పనకో ఒక మీడియంగా చూస్తున్నారు తప్ప ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంని కవులు కావడానికో, రచయితలు కావడానికో మీడియంగా చూస్తున్న పరిస్థితి లేదు. నువ్వు ఆంగ్ల భాష మీద నీకు వచ్చిన పట్టు వల్ల నువ్వు సాహిత్య సృజన చేయలేకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తావు? ఇప్పుడు చూడండి, యజ్ఞం అనే కథ ఉంది. యజ్ఞం అనే కథని కాళిపాటి రామారావు గారు రాశారు. ఆ కథ ద్వారా ఇచ్చిన సందేశం ఇప్పటికి కూడా మనకి, ఆ కథ ఒకసారి చదివితే మన ఒగుళ్ళు గగురు పడుస్తుంది. ఏం మారల పరిస్థితులు. ఓకే. ఇప్పటికి కూడా యజ్ఞం కథ ఏంటి? వాడికి పొలం ఉంటుంది. ఆ పొలం అప్పు చేస్తే పొలం ఇచ్చేస్తాడు కొంత. పంచాయతీ నడుస్తుంటుంది ఊరు పెద్ద ధర. ఆ కొడుకుగాడు అక్కడ ఉంటాడు. ఈ పంచాయతీ నడుస్తున్న సమయంలోనే ఇంకా పొలం ఇచ్చేయాలని డిసైడ్ అవుతాడు. అప్పు తీర్చలేని కాబట్టి పొలం ఇచ్చేయాలనుకుంటాడు.
అప్పుడు ఆయన సంబంధించిన కొడుకు, ఆ పెద్ద మనిషి సంబంధించిన కొడుకు వెళ్ళిపోయి ఒక గోతంపట్లో రక్తం ఉడుతున్న గోతంపటని తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు. అందరూ ఒక్కసారికి దిగ్భ్రాంతికరంగా చూస్తారు. అందులో కొడుకుని చంపేసి తీసుకొస్తాడు అతను. తీసుకొస్తే ఇది ఏందిరా ఇంత దుర్మార్గం, ఇంత దారుణం చేసావంటే, ఏంది నాన్న నువ్వు మీ తాత ఇచ్చిన స్థలాన్ని సగం, పొలాన్ని సగం తీసేసావు, అమ్మేసావు. ఇప్పుడు మిగతా దగ్గర పోయిన తర్వాత నా బిడ్డకి పొలం లేనివాడుగా ఎట్ట బతుకుతాడు? మన గౌరవం పొలం ద్వారానే కదా. కాబట్టి మన ఆత్మగౌరవం పోయిన తర్వాత నా బిడ్డకి నెక్స్ట్ వాడు బతికేం చచ్చేవి, మరణంతో సమానం పొలం పోవడం అంటే. కాబట్టి ఇంత దారుణం పొలం కోల్పోయిన తర్వాత బతకడం గల ఉపయోగం ఏంటని చెప్పని ఆ పాత్ర బాధపడుతూ మనకి ఇచ్చిన మెసేజ్ వల్ల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇక్కడ గమనించాల్సిందంటే అదొక సింబాలిక్. ఆ పొలం పోవడం ద్వారా దళితుడికి ఎంత బాధ కలుగుద్ది, ఆవేదన అనే ఉద్దేశంతో రామారావు గారు రాసిన కథకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. విమర్శలు ఎన్ని వచ్చినా మనకి ఇప్పటికి కూడా భూమి లేని పేదలకి వాళ్ళు భూమి ఆత్మగౌరవంతో కూడుకునే వ్యవహారం. నేను ఆ మధ్య ఎలక్షన్ ఒక ఉప ఎన్నిక వెళ్ళినప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలో అక్కడ ఒక సంఘటన చూసా. గత ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇస్తున్నారు వాళ్ళకి, కానీ ఆ పట్టాల్లోకి ఈ దళితులు బానీడల్లా. సార్ మా భూమి మాకు ఇచ్చారు, భూమి కొనుగోలు పథకం కింద, మమ్మల్ని మా భూమికి హ్యాండ్ ఓవర్ చేయండి సార్ అన్నారు. పట్టాకైతే అంటే కారణం ఏంది? ఆ మోతుబరుల దగ్గర వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొన్నారు. కొన్ని భూమి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది, కార్పొరేషన్ దగ్గర డబ్బులు తీసుకున్నారు, భూమి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలిగా. ఇప్పుడు ఇట్లా సంఘటనలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు చెప్పుకోవాలా? ఆ ఊరిలో వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళే ఎవరికి న్యాయం చేయాలా? అట్లాంటిది వాళ్ళే అన్యాయం చేస్తే వీళ్ళు ఎవరు పోయి చెప్పుకోవాలా? కలెక్టరు దగ్గర పోవాలంటే ఆ ఎమ్మెల్యే చెప్పేది కలెక్టర్ అంటాడు అనుకుందాం. ఇంక వీళ్ళు ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటారు? అంటే ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోంచి ఇంక ఎంఆర్ఆర్డీఓ కలెక్టర్ వెళ్ళినప్పుడు ఎంఆర్ఆర్డీఓలు కూడా ఏం చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే భూమి పోయిన తర్వాత అది మన ప్రాణంతో సమానం అనే పరిస్థితిలోకి వీకర్ సెక్షన్స్ ఉంటాయి. బలహీన వర్గం, ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు. వీటన్నింటినీ మనం అక్షరబద్ధం చేసి అగ్నిలాంటి కథ మళ్ళీ రావాలంటే నడుస్తున్న చరిత్ర మనకు అధ్యయనం కావాలిగా, భావ ప్రకటన సామర్థ్యం ఉండాలిగా. అది మాతృభాషలో జరుగుద్ది, నేను చెప్పడం కాదు, అంబేద్కరే చెప్పాడు ఆ రోజుల్లో. తర్వాత యునెస్కో చెప్పింది, సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు, తర్వాత 3 లాంగ్వేజ్ ఫారంలో కొఠారి కమిషన్ చెప్పింది. మరి ఎందుకు మీరు మాతృభాషలో విద్యాబోధన చేయడం లేదు? ఈ మధ్యకాలంలో మనం చూసాం, తెలుగు భాషను కాపాడాలి, తెలుగు భాషా ప్రేమికులు లేదా ఇప్పుడు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కూడా ప్రాథమిక విద్య అంతా తెలుగులోనే జరగాలి అని అంటే, ఈ మధ్యకాలంలో పార్టీల పరంగానో లేకపోతే కొంతమంది దళిత మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు, ఇంకా లేదా సమాజంలో మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు, ఉదాహరణకి ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు కూడా మొన్న ఒక వేదిక మీద మాట్లాడుతూ వచ్చారు. అమ్మ భాషని బ్రతికించుకుందాం కరెక్టే, కానీ మనకి తిండి పెట్టే భాష కూడా కావాలి కదా, మనకి తిండి పెట్టేది ఇంగ్లీష్ భాష కదా, దాన్ని మర్చిపోతే ఎట్లా? లేదా అమ్మ భాష అంటే అమ్మ భాష వెనకబడితే ఎట్టా? మీరు ఎక్కడ చదివించుకుంటున్నారు మీ పిల్లల్ని అని దీని మీద రకరకాలుగా విమర్శలే వచ్చినాయి కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మాతృభాషని బతికించాలనుకుంటున్నాం తప్ప ఇంకో భాషను చంపేమని మనం చెప్పడంలా. కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఎవరు చెప్పారు? మేము చెప్పడం లేదా? మాతృభాష పునాది పడాలి, తర్వాత మీరు ఇంగ్లీష్ భాషను నేర్చుకోండి. 6వ తరగతి నుంచి ఇంగ్లీష్లోకి వెళ్ళండి. ఒకప్పుడు 10th తర్వాత వెళ్ళేవాళ్ళు, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం తీసుకునేవాళ్ళు. కాబట్టి మీరు మీ ఉపాధి కోసం ఇంగ్లీష్ మీడియం చదువుకోండి, 10th నుంచి చదువుకోండి, లేకపోతే 6-7 తరగతి చదువుకోండి. ప్రభుత్వం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి, 10th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి కంపారిజన్లో లేదా పోటీలో ఇద్దరు వచ్చినప్పుడు ఎవరు ముందుంటారు? ఎవరు అసలు భాష అనేది కాగ్నేటివ్ డొమైన్. నీకు ఒక్క భాష అర్థమైతేనే ఇంకొక భాషలోకి వెళ్ళగలం. అవును కదా. ఒక్క భాష కూడా రానోడు ఏ భాష నేర్చుకుంటే మాత్రం ఉపయోగం ఏంటి? నువ్వు ఒకవేళ ఇంగ్లీష్ భాష చదివితేనే నాకు అన్నం వస్తుంది అనుకుంటే, ఈరోజు ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్ 10,000 కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. అవును. మరి అసలు ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళు కూడా ₹1,00,000 సంపాదిస్తున్నారు. చిన్న క్యాంటీన్ నడిపే వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు. అసలు నారాయణమూర్తి గారికి ఏం చదువుకున్నాడు? ఆయన అంత స్థాయిలో సంపాదించుకున్నాడు, అంత స్థాయిలో ఇమేజ్ వచ్చింది. ఆయనకి తెలుగు భాష మీద పట్టు ఉంది, సామాజిక అంశాల మీద పట్టు ఉంది, కాబట్టి ఆయన అంత మంచి సినిమాలు తీయగలిగాడు. కాబట్టి మీకు ఖచ్చితంగా భాష మీద పట్టు ఉంటేనే జీవితం అర్థం అవుతుంది. నువ్వు తెలుగులో ఆలోచించి తెలుగులో మాట్లాడగలిగితేనే ఇంకొక భాష అర్థం అవుద్ది. ఒక్క భాష కూడా రానోడికి వేరే భాష ఎట్టొస్తుంది? మీరు ఇంగ్లీష్ చదువుకోండి, ఎవరు కాదనరు.
కానీ దాంతోపాటు మాతృభాషలు పునాది పడాలంటున్నాం. ఇప్పుడు నన్నయ్య పద్యం తెలీదు, తిక్కన్న పద్యం తెలీదు, శ్రీశ్రీ తెలీదు, తిలక్ తెలీదు, నీ చారిత్రక వారస సంపదే నీకు తెలీదు. నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇచ్చిపోతున్నాం మనం? విషాన్ని ఇస్తున్నామా, అమృతాన్ని ఇస్తున్నామా? ఇక్కడ నేనేమంటే ఖచ్చితంగా మాతృభాష పునాది పడాలా. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏ భాషలో ఉన్నా మనం తీసుకోవాలా. అది జర్మనీలోనూ తీసుకోవాలా, ఇంగ్లీష్లోనూ తీసుకోవాలా, రష్యన్ భాషలో ఎక్కడో తీసుకోవాలి. మీరు ఇతర భాషలుగా నేర్చుకుంటున్నారు కదా. ఇతర భాషల్లో కూడా జర్మనీకి పోతే జర్మనీ నేర్చుకుంటున్నారు, ఫ్రెంచ్కి పోతే ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారు. ఆ భాష వస్తే తప్ప ఉద్యోగాలు లేని పరిస్థితులు వాళ్ళు పోయారు. అవును, మనమేమో ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప ఉద్యోగాలు లేని పరిస్థితులు మనం పడ్డాం. అంటే దానికి కారణం ఎవరు? ఆ పరిస్థితికి ఎవరు కారణం? ప్రభుత్వాల, ప్రజల మైండ్ సెట్ కూడా మారాలి కదా. ప్రజల మైండ్ సెట్ కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియం. మరి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎందుకు చెప్పారు? ప్రాథమిక విద్యా బోధన చేయమని మాతృభాషలోనే జరగాలి. జరిగితే బాగుంటుంది. మరి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుంది? అది అడగండి. ఇంప్లిమెంటేషన్ దిశగా అందరం ప్రయత్నం చేయాలి. అంటే ప్రత్యేకంగా మీరేమన్నా చొరవ తీసుకుంటున్నారు ఇప్పుడు తెలుగు భాష, 100% తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ గా? ఖచ్చితంగా మనం ఇప్పుడు అన్ని భాషలకు మూలం మన సంస్కృత భాష. ఈరోజు తెలుగు భాష నేర్చుకోవడం వల్ల 74 నాడులు పనిచేస్తాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే తెలుగులో మాట్లాడాలి, అంతే. తెలుగులో ఆలోచించాలా. ఇది నేను చెప్పడం కాదు, శాస్త్రవేత్తలు చెప్పారు. నీకు మనకి నోట్లోంచి వచ్చే పదాలు కొన్ని ఉంటాయి, పెదాల నుంచి వచ్చే కొన్ని ఉంటాయి, పళ్ళ నుంచి వచ్చే కొన్ని ఉంటాయి, నాభి నుంచి వచ్చే పదాలు కొన్ని ఉంటాయి. ఓంకారం తీసుకురండి, ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నీ మొత్తం బాడీ మొత్తం నీకు పర్ఫెక్ట్గా ఉండాలంటే నీ మాతృభాష నీకు రావాలి, ముఖ్యంగా తెలుగు రావాలి. 74,000 నాడులు అనేది మీ అధ్యక్షుడే చెప్పినట్టున్నారు. అదే నేను చెప్పేది. అంతే. నేనేమంటానంటే ఇన్ని నాడులు పనిచేస్తున్నాయంటే అర్థము మన మాతృభాషకు ఉండే గొప్పతనం అది కదా. కాబట్టి ప్రపంచంలో చాలా భాషలకు మనం మూలం. నేను అదే అంటున్నా, ఇంప్లిమెంటేషన్లో కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగు మీడియంలో ఉండేలాగా మీరు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా తీసుకొస్తారా? చేయాలి. మా అధ్యక్షుడు చెప్పింది కూడా ఏంటంటే ఆ మేరకు మేము ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలా. ప్రభుత్వం అంటే మేము మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకోవాలా. తర్వాత నేషనల్ పాలసీ, మొన్న ఈ మధ్య శ్యామ్జీ వచ్చారు, ఆయన సమరసత నేషనల్ జనరల్ సెక్రటరీ. ఈ ఎన్పిఎస్ మీద మీరు ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి సార్, అన్ని రాష్ట్రాల్లో ఈ మాతృభాష విద్యాబోధన జరిగే విషయంలో మీరు కొంచెం శ్రద్ధ చూపించి దాన్ని చేయాలంటే చేద్దామన్నాడు ఆయన. అట్లాగే ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్ర పెద్ద జరగబోతున్నది ఉపద్రవం ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాషను పరిరక్షించుకోవడం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ బాధ్యత. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక తేడా ఉంది, కర్ణాటక తమిళనాడు తేడా ఉంది. వాళ్ళు పరితపిస్తున్నారు వాళ్ళ భాషను కాపాడుకోవడం కోసం. మరి మనకెందుకు లేకుండా పోయింది? ఎక్కడో లోపం ఉంది కదా, ఆ లోపాన్ని సరిదిద్దే అవసరం ఉంది. అంటే ప్రభుత్వ పాఠశాలలే కాదు కదా, ప్రైవేట్ పాఠశాలలు కాపాడాలి ఆ మాతృభాషని. అన్ని పాఠశాలలు కాపాడాలంటే డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే కార్పొరేట్ ఎడ్యుకేషన్స్ వాళ్ళు పనిచేయకూడదు. ప్రాక్టికల్గా సాధ్యమేనా శరత్ చంద్ర గారు? ప్రాక్టికల్ బాధ్యత వాళ్ళది. సాధ్యమేనా మీకు అనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్లో మేము ఇంప్లిమెంట్ చేయగలం. ఆంధ్రప్రదేశే కాదండి, ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడదాం. కూడా చెప్తాను, భారతదేశం పక్కన పెట్టిన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. సాధ్యమేనా మీకు అనిపిస్తుందా? బాల్యం చాలా విలువైందండి. ప్రపంచంలో ఎక్కడైనా బాల్యం ఒకటే, ఏ దేశం అయినా సరే. ఆ బాల్యంలో అనుభూతులు వాళ్ళకి రావాలా, వాళ్ళకి మట్టి వాసన తెలియాలా, ఇంద్రధనుస్సు తెలియాలా. కాబట్టి బేసిక్గా ఏంటంటే ఒక తెలుగు వాళ్ళమే కాదు, ఆ బాల్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సొసైటీకి ఉంది. సొసైటీలో భాగమే కార్పొరేట్ ఎడ్యుకేషన్స్, సొసైటీలో భాగమే ప్రభుత్వాలు, సొసైటీలో భాగమే తెలుగు అకాడమీ చైర్మన్ పదం ఉంటుంది, అతీతంగా ఉండదు. కాబట్టి మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉందనే దగ్గర మనం ఎవరికోళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలా. అదే నేను అంటున్నా, సాధ్యమే అనిపిస్తుంది. 100% సాధ్యం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మొదలు పెట్టబోతుందా? నెక్స్ట్ కూటమి ప్రభుత్వం మొదలు పెడుతుందా లేదనేది ఒక ప్రశ్న మీ దగ్గర నుంచి వస్తే, కూటమి ప్రభుత్వంలో భాగంగా నేను చెప్తున్నాను, ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దీని మీద మా మంత్రి గారు లోకేష్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. పాఠశాలల్లో ఎక్కడైతే క్రీడా ప్రాంగణాలు ఉంటాయో ఆ ప్రాంగణాలు లేని పాఠశాలను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. దానికే నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాను, లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను, చాలా బలంగా తీసుకెళ్తాను. ఎక్సలెంట్, మీరు తీసుకెళ్ళాలి. ఒకవేళ అలాంటి ప్రయత్నం జరిగితే చాలా మంచిది.
1000 అడుగుల భాషా ప్రేమికులుగా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చిన 1000 కిలోమీటర్ల ప్రయాణం ఒక అడుగుతో మొదలవుతుందిగా. చెప్తున్నా నేను, అంబేద్కర్ తర్వాత నేనే హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేశానంటాను సొసైటీకి. నేను ఛాలెంజ్గా ఇసురుతాను. ఎక్కడైనా సరే భారతదేశంలో దళిత ఇండస్ట్రీ పాలసీ ఉందా? నేను తెచ్చా రాజశేఖర్ గారి పీరియడ్లో చైర్మన్గా ఉన్నప్పుడు 50 లక్షల సబ్సిడీ జీవో తెచ్చాం. దాన్ని ఇప్పుడు ₹1 కోటి కూడా పెంచడం జరిగింది. అంటే నేను ఎందుకంటున్నానంటే, నేను ఆ రోజు ఏం ఆలోచించానంటే, దళితులు పారిశ్రామికవేత్తలుగా మారితే తప్ప ఫలితం ఉండదని 1.5 years దాన్ని హోంవర్క్ చేసి ఫైనల్గా నీసెట్ వర్క్ షాప్ పెట్టించి రాజశేఖర్ గారిని పిలిచి చేసాం. అంటే మీరు ఒక ప్రయత్నం అడుగు ముందుకు వేసారు. ఒక అడుగు వేసాను, నా పరుగులు వేసా. అది తీయలేక ఏ ప్రభుత్వానికి తీయలేము. దాంతో పాటు ఇప్పుడుగా నేనేమంటానంటే, ప్రాథమిక విద్య మాతృభాషలు జరిగేలాగా నా ప్రయత్నం నేను మొదలు పెడతా. ఓకే, ఫైన్. నేనేమంటానంటే, దాంతోపాటు ఆల్రెడీ ప్రభుత్వం చేతిలో ఉన్న పని అయినా ప్రభుత్వం ఇచ్చే జీవోలు తెలుగులో రావట్లేదు. రావాలి. అది దాని మీద తెలుగులో ఇది ఎప్పటి నుంచో చాలామంది పెద్దలు, వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం జీవోలు, కోర్టు తీర్పులు ఇలాంటివి కూడా తెలుగులో ఇవ్వండి. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం, తెలుగులో ఇవ్వండి. ఎన్వి రమణ గారు మరి ప్రభుత్వమే చేయకుండా పిల్లల్లో లేకపోతే తల్లిదండ్రులను చేయమంటే ఏమంటే, ఎన్వి రమణ గారు తర్వాత బుద్ధప్రసాద్ గారు గతంలో దీని మీద రావాలని చెప్పారు. ఆ మేరకు కొద్దిమంది జడ్జీలు మాతృభాషలో చేస్తున్నారు. కొన్ని టెర్మినాలజీ ప్రాబ్లం అయ్యి ఇంగ్లీష్లో ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. అది కూడా జరగాలి. సంతోషకరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం మన అసెంబ్లీ స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడు గారు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇంగ్లీష్ రాకుండా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం, తెలుగులోనే బిల్స్ ప్రవేశపెట్టే ప్రయత్నాలు, ఇవన్నీ అంతవరకు సంతోషం. నేను పార్లమెంట్ చట్టసభల్లో వరకు వచ్చింది అనుకుందాం. నేను పార్లమెంట్లో పోయినా నేను మాతృభాషలో మాట్లాడి తర్వాత వేరే భాషలో మాడతా. ఆ మధ్యకాలంలో హరికృష్ణ మాట్లాడుతుంటే ఆయన నేను అభ్యంతరం చెప్తూ వచ్చారు కదా. ట్రాన్స్లేటర్స్ ఉంటారు అక్కడ, ట్రాన్స్లేటర్స్ ఉంటారు. ఆయన పెట్టుకోమంటాం, చైర్మన్ గా కూర్చున్న ఆయన తెలుగులో మాట్లాడిన తర్వాతనే వేరే భాషలో కూడా మాడతాం. అవసరమైతే ఇంకో భాష నేర్చుకొని కూడా మాడతాం. ఫైన్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇలాంటి విషయాలు జీవోలో లేకపోతే కోర్టు తీర్పులో ఇలాంటి విషయాలు మొదట తెలుగులో వస్తే ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది అని అనుకుంటారు. ఇవే కాదు, బయట షాపుల్లో కూడా పేర్లు ఖచ్చితంగా తెలుగులోనే ఇవ్వాలి, సందేహం లేదు. అదేవిధంగా మన పాఠశాలల్లో పద్య సౌందర్యం కూడా మనం డెవలప్ చేయాలి. పద్యం అనేదాన్ని మనం అభివృద్ధి చేయాలి. అంటే నేనేమంటానంటే, గిడుగు రామ్మూర్తి గారు రాసిన వచన పద్యం, వచన కవిత్వం ఎంత ముఖ్యమో, సౌందర్యంలో మనకి పద్యంలో వచ్చే సౌందర్యం గొప్పగా ఉంటుంది. అది కూడా నేర్పించాలి మన పిల్లలకి. కాబట్టి పద్యం రావాలి, ఇది రావాలి, సంస్కృతం కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పటివరకు మనం తెలుగు గురించి మాట్లాడాం. సంస్కృతం విషయానికి వచ్చేసరికి మీరు బాధపడినా నేను అడగండి. మీకు ఈ పదవి అనౌన్స్ చేసిన నెక్స్ట్ మినిట్లో మీ మీద వచ్చిన ఆరోపణ, మీ మీద వచ్చిన విమర్శ, తెలుగు వచ్చేమో కానీ సంస్కృతం రాని వ్యక్తికి సంస్కృత అకాడమీ చైర్మన్ పదవి ఏంటి అని. ఇప్పుడు పైన 1000 ర్యాకెట్లు ఎగరేసాము. ర్యాకెట్ సైన్స్ వచ్చిన వాళ్ళే ప్రధానమంత్రులు అయ్యారా? చెప్పండి. ఐఏఎస్ చదివిన వాళ్ళే సీఎంలు అయ్యారా? అడ్మినిస్ట్రేషన్ ఇది. అడ్మినిస్ట్రేషన్ నాకు రాదని కూడా వాళ్ళకి తెలియదు కదా, విమర్శ చేసిన వాళ్ళు కూడా తెలియదు కదా. అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకంటే ఎక్కువగా నేను ఆలోచిస్తా. నిన్నగా నేను బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడా ఇక్కడ విభజన చట్టం సంబంధించి. హైదరాబాద్లో మీరు మంచి ప్రశ్న వేశారు. హైదరాబాద్లో సాంస్క్రిట్ అకాడమీ ఉంది. అవును, అది 9th 10th షెడ్యూల్లో ఉంది కాబట్టి ఆ సాంస్క్రిట్ అకాడమీ ఇప్పటిదాకా మాకు అక్కడి నుంచి స్టాఫ్ని మాకు బదలాయించలేదు. ఇక్కడ అకాడమీకి సంబంధించి వన్ ఆఫ్ ది గెస్ట్గా పిలిచారు. రేపు 9వ తారీఖు అటెండ్ అవుతున్నా. సంస్కృతం సాంస్క్రిట్ అకాడమీ హైదరాబాద్లో ఉస్మానియా క్యాంపస్లో ఉందని. నేనేమంటానంటే, గత ప్రభుత్వంలో అకాడమీ సాంస్క్రిట్ పెట్టారు కానీ లక్ష్మీపార్వతి గారు ఏమైనా చేసినారా అక్కడ? ఏం చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, తెలుగు, ఇంగ్లీషు, సాంస్క్రిట్ 3 భాషలకు సంబంధించి మేము పదకోశాన్ని తయారు చేస్తున్నాం. ఒక దాన్ని ఏమంటారు, డిక్షనరీ లాంటివి తయారు చేసి ఆ భాషల్లో ఉండే సౌందర్యాన్ని కూడా తెలియజేస్తాం. ఇప్పుడు భోజనం అనే పదం ఉందనుకోండి, అది ఏంది చెప్పండి? తెలుగు సాంస్క్రిట్? భోజనం తెలుగే అని మీరు అనుకుంటున్నారు. తెలుసు. ఇప్పుడు ఆ విమర్శ చేసిన వాళ్ళు కూడా నేను చెప్తున్నాను. అనేక భాషల సమాహారంలో తెలుగు మిగిలిపోయింది. భోజనం సాంస్క్రిట్ పదమే, అన్నం సాంస్క్రిట్ పదమే, అనేక పదాలు తెలుగులో వచ్చేసాయి. కాబట్టి నేనేమంటే, మనకి ఆ సాంస్క్రిట్లో ఉండే సౌందర్యం తెలియడం కోసం సాంస్క్రిట్కి సంబంధించి మీకు ఇందాక చెప్పాను కదా, ఆ పుస్తకాలు కూడా మేము ప్రింట్ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో. అంటే గత ప్రభుత్వం అకాడమీ అని పేరు పెట్టుకుంది కానీ చేయలే.
ఓకే. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఇక్కడి నుంచి అకాడమీ నుంచి కొంత మాకు స్టాఫ్ను తరలించమని అడుగుతున్నాము. ఈ ప్రభుత్వాలు ఇప్పటిదాకా విభజన చట్టం అమలు చేయలే వాళ్ళు. స్టాఫేనా ఇంకా ఏమన్నా బకాయిలు బకాయిలు కూడా ఉన్నాయి. అంటే సాంస్క్రిట్ మరొక చెప్తున్నాను నేను. ఆస్తులు ఉన్నాయా దీనికి సంబంధించి? ఇప్పుడు మాకు ఇక్కడి నుంచి రావాల్సిన ఆస్తులు 70-80 కోట్ల నుంచి రావాలా. ఇక్కడ అకాడమీ కట్టారు, ఆ బిల్డింగ్ తరలించలేకపోయింది, దాని తాలూకు అమౌంట్ 10 ఏళ్ళు ఆ ప్రయత్నం జరగలేదు. అయితే ఎక్కడ జరిగింది? ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది కదా కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి మధ్య. ఎందుకు కోర్టు దాకపోతే కదా మాకు డబ్బులు వచ్చి అకాడమీకి. ఇవన్నీ రావాలి, ఇంకా రావాల్సి ఉన్నాయి. మాకు వెహికల్స్ రావాలి ఇక్కడి నుంచి. ఒకవేళ వెహికల్స్ ఇవ్వలేకపోతే డబ్బులని ఇవ్వాలా. ఇప్పుడు నేనేమంటా అంటే సాంస్క్రిట్ గురించి చెప్పారు కాబట్టి సాంస్క్రిట్ అభివృద్ధి అనేది మా అకాడమీకి వన్ ఆఫ్ ద పార్ట్గా ఉంది కాబట్టి సాంస్క్రిట్ సంబంధించిన పుస్తకాలన్నీ ప్రింట్ చేయాలి మేము ప్లాన్ చేస్తున్నాం. దానికి ఏదో వొకాబులరీ ఉందో ఆ గతంలో సాంస్క్రిట్ వచ్చిందనుకున్న వాళ్ళు, ఆ విమర్శలు చేసిన వాళ్ళకి గతంలో లక్ష్మీపార్వతి గారు సాంస్క్రిట్ వచ్చు, ఆమెకి ఇవ్వడంలో కరెక్ట్ ఉంది సాంస్క్రిట్ అని చేశారు కదా. ఆమె ఏం చేయలేదనేది నేను చెప్తున్నా కదా, రికార్డెడ్ చెప్తున్నా కదా. ఇప్పుడు రేపు నేను చేయబోతున్నా, నేను సాంస్క్రిట్ డెవలప్ చేస్తున్నాం, సాంస్క్రిట్ పుస్తకాలు వేస్తున్నాం. కుమార సంభవ దగ్గర నుంచి అనేక సంస్కృత పుస్తకాలన్నింటినీ కూడా మేము ప్రింట్ చేస్తాం. అంటే ఇప్పుడు లక్ష్మీపార్వతిని మిమ్మల్ని పోల్చారు అని అంటే మరి ఆమెకి క్యాబినెట్ ర్యాంక్ ఉంది, మీకు కూడా క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది అనుకోవచ్చా? ఇక్కడ క్యాబినెట్ ర్యాంక్ అనేది చిన్న విషయం, అది చిన్న విషయం. ఆ బాధ్యత అనేది పెద్ద విషయం. బాధ్యతలో భాగం క్యాబినెట్ ర్యాంకు ఆమెకి ఇచ్చారు కాబట్టి న్యాచురల్గానే వస్తుంది. దాని గురించి పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదు. మాకు పని మీదనే దృష్టి ఉంటుంది. పదవుల మీద కంటే కూడా, పదవి ఇచ్చే స్థాయి మీద కంటే కూడా తెలుగు భాషని డెవలప్ చేయాలి. సంస్కృత అకాడమీ ఉంది, దీన్ని డెవలప్ చేయాలి. అంటే సంస్కృత అకాడమీకి నిధులు కూడా మేము ఢిల్లీ నుంచి తీసుకొస్తాం. అదేవిధంగా టీటీడీ వాళ్ళని కూడా అడుగుతాము, చైర్మన్ గారు అడుగుతాము. అక్కడ సంస్కృత పాఠశాలలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఓరియంటల్ కళాశాలలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నేను మొన్నగడ శారదానికేతను గుంటూరులో ఓరియంటల్ కళాశాలకి వెళ్ళి అక్కడ ఆ జాషువా గారి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసాము. అక్కడ కూడా సాంస్క్రిట్ని డెవలప్ చేసుకునే సంస్థల్లో కూడా సిబ్బంది కొరత ఉంది. ఫోకస్ అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఫోకస్ చేసే బాధ్యత తీసుకుంటాం. గతంలో కంటే కూడా 100 రెట్లు అభివృద్ధి చేస్తాం, అందులో సందేహం లేదు. పుస్తకాలు వేస్తాము. సాంస్క్రిట్ ఏమో సాంస్క్రిట్కి ఉంటారు, అదేవిధంగా సాంస్క్రిట్ అవసరం ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి సాంస్క్రిట్ని కేవలం మనం ఏదో పేపర్లో చూడడం కాదు, సాంస్క్రిట్ నేర్చుకునేలాగా మనం యూత్ని తయారు. సాంస్క్రిట్లో పద్యాలు చదివిస్తాము, లేకపోతే సాంస్క్రిట్లో ఇంకో రకం. అసలు మన పూర్వీకులందరూ అది చదువుకున్న తర్వాతే కదా పైకి వచ్చారు. మిమ్మల్ని కూడా డొక్కమాణిక్య వరప్రసాద్ గారు మాట్లాడుతూ ఆ మీటింగ్లో గుర్రం జాషువా వారసుడిగా అభివర్ణించారు. అంటే సాహిత్యంలో నేను ముందుకెళ్తున్నాను ఉద్దేశంతో వారు అటు అన్నారు. ఆ జాషువా గారు పెద్ద జయగాంటికి పర్సనాలిటీ. ఆ రోజుల్లోనే జాషువా గారు చల్లపల్లి వెంకట శాస్త్రి ఆయన ఎవరైతే అవమానాలు పడ్డారనుకున్నారో, అవమానాలు పడ్డ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన గండపెండేరం తొడిగించుకున్నారు. అంత స్థాయికి ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది గండపెండేరంలో కూడా గండపెండేరం కాలికి తొడిగించుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అంటే జాషువా గారిని కేవలం వామపక్ష భావజాలు ఉన్న వాళ్ళు కొద్దిమంది ఆయన కార్యక్రమాలు కొన్ని చేశారు, నామకేవాస్ చేశారు. కానీ ఒకేసారి ఆయన జాషువాని ఆంధ్రప్రదేశ్ మొత్తం చేసింది భారతీయ జనతా పార్టీ. ఎగ్జాక్ట్లీ. నేను అదే నాకు ఆ ప్రశ్న కూడా ఉంది. తర్వాత బీజేపీ ఓన్ చేసుకుందంటే ఈసారి గుర్రం జాషువాని. అంటే అట్ట కాదు, సమరసత వేదిక నుంచి మేము జాషువాని ఎప్పటి నుంచో మేము ఆయన అంటే జాషువా చాలామందికి ఏంటంటే, మనం ఆయన గబ్బిళంతో చెప్పాడు, మాకు దేవాలయాల్లో ప్రవేశం లేదు, గబ్బిళమా నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, కగ్గవతి గబ్బిళ అన్నాడు ఆయన. వచ్చావు కదా, మా బాధని ఆయన కాశీ విశ్వనాథుడికి తెలియజేయి, శివుడికి దగ్గరగా ఉంటావు తెలియజేయి అని చెప్పి దళితుల అణిచివేతని, తర్వాత వాళ్ళ అవమానాలన్నింటినీ ఒక గబ్బిళం రూపంలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత జాషువా గారు ఒక ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఆయన అంటాడు, అప్పటిదాకా ఆయన కవిత్వం విన్నవాళ్ళు మీది ఏ కులం అంటే పలానా కులం అన్న తర్వాత అక్కడి నుంచి ఇంకొక సీట్లోకి వెళ్ళిపోతే నాకు బాకును గుచ్చుకున్నట్టు అయింది అని చెప్పిన కూడా బాధపడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అణిచివేతలో నుంచి తర్వాత బాధలో నుంచి బయటకు వచ్చిన అదే జాషువా గారు భారతదేశాన్ని తర్వాత భారతమాతని అద్భుతంగా ఆయన శ్లాఘించాడు. మేము ఏదైతే ఈరోజు మాడుతున్నామో భరతమాతని, హిమాలయాలు భరతమాతకి మల్లెపూ దండలాగా ఉన్నాయి, పైన బొడ్డుమల్లె దండలాగా ఉన్నాయని హిమాలయాల్ని వర్ణించాడు. తర్వాత శివాజీ రాజా ఆయన సంబంధించిన శౌర్యాన్ని వర్ణించారు. చికాగోకు పోయిన
వివేకానంద గారిని ఆయన గొప్పతనాన్ని శ్లాఘించారు. చైనా యుద్ధ సమయంలో మన సైన్యాన్ని శ్లాఘించారు. అంటే ఆయనలో జాతీయత భావాలు ఉన్నాయి, దేశం మీద అవగాహన ఉంది, సంపూర్ణ అవగాహన ఉంది. ఆ రోజులు ఉన్న పరిస్థితులు ఆయన చెప్పాడు, తప్పులేదు. ఏ సమకాలీన సమాజంలో రైటర్సు, రచయితలు వాళ్ళు సమాజం ఎదుర్కొంటున్న బాధల గురించి వాళ్ళు చెప్తారు. చెప్పడం అనేది రైటర్ బాధ్యత. శ్రీశ్రీ గారు కూడా చెప్పారు, పతితులార భ్రష్టులార బాధ సర్పదర్శులార ఏడవకండి ఏడవకండి అని. ఆ పతితులు భ్రష్టులు బాధ సర్పదర్శులు వీకర్ సెక్షన్స్ ఉంటాయి, ఆయన వీకర్ సెక్షన్ కాదు కదా. కానీ గుర్రం జాషువా వారసుడు అని అనటం సముచితమే. గుర్రం జాషువా వారసులు అని కాదు, సాహిత్యాన్ని సాహిత్య అభిమానిగా చెప్పుకోవాలా. ఒక రకంగా చెప్పాలంటే నేను తిలక్ అభిమాని. ఓకే, దేవరకొండ బాలగంగాధర్ తిలక్కి నేను చాలా అభిమాని. ఆయన రాసిన అమృత కూసిన రాత్రి ఒక 100 సార్లు చదువుకోనుంటా. ఆయన నాకు తెలుసు అద్భుతమైన, అంటే ఈ ఛందస్సులు ఈ ఎన్నిటిలో కూడా ఆయన రాయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికి కూడా ఆయన వచన కవిత్వం ద్వారా అద్భుతమైన కవిత్వం రాశాడు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయరవతలు అంటాడు. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ స్పీచ్లో వాడుతుంటాడు, శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచం అంటాడు. అంటే మనకి చిన్న చిన్న పదాల్లోనే అద్భుతమైన భావావేశాన్ని తిలక్ గారు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక శుధార్థి నేర్చు పసికొన ఉన్నంతవరకు నాకు శాంతి లేదు ఇక నేస్తాం అంటాడు. అంటే అతను నడిచిపోతున్నప్పుడు ఒక ఆమె చనిపోతే ఆ చనిపోయిన శవం మీద పడి ఒక బిడ్డ స్తన్యం మీద, తల్లి స్తన్యం మీద పాలు తాగుతూ ఉంటే, ఒక శుధార్థి నేర్చు పసికొన ఉన్నంతవరకు నాకు శాంతి లేదు ఇక నేస్తాం అంటాడు ఆయన రాసిన ఆర్తగీతంలో. అంటే నేనేమంటానంటే ఇప్పుడున్న సమకాలీన సమాజంలో మంచి సాహిత్యం, వచన సాహిత్యంలో దాన్ని మనం ఆస్వాదిస్తూనే మనం అద్భుతమైన పద్య కావ్యాలు రాసిన జాషువా గారిని మనం ఆయన పద్య సౌందర్యం, ఆ రోజుల్లో పద్యం రాయడం, రాసిన వాడికి గౌరవం ఉండడం అనేది జరిగింది. ఈ రోజుల్లో శిఖామణి దగ్గర నుంచి శివారెడ్డి వరకు వచన సాహిత్యంలోకి వచ్చారు. కాబట్టి వచన సాహిత్యం ఇప్పుడున్న వాళ్ళకి అవసరము. గిడుగు రామూర్తి గారు ఒకన్నారు, ఆయన వచ్చిన భాషను తీసుకొచ్చి గుడిసెలే నాకు దేవాలయాలు అన్నాడు. అంటే ఎవరైతే గుడిసెలో ఉన్నారో వాళ్ళ భాషే నాకు కావాలని కోరుకున్నాడు ఆయన. సగరులు వాళ్ళ భాషని లిపి నేర్చుకొని ఆ లిపిని వాళ్ళు డిక్షనరీ చేసి వాళ్ళకి ఒక వాళ్ళ భాషకు కూడా ఒక లిపి తయారు చేసి ముందుకు తీసుకెళ్లారు. కామన్ మ్యాన్ మాడుతున్న భాషని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఇప్పుడు ఇటీవల చూడు, నేను బొంబాయికి రాను, ఒక అమ్మాయి ఒక పాట పాడింది, ఒక రామురావుతాడు, ఇది 5 కోట్ల మిలియన్స్కి వెళ్ళింది. అంటే కామన్ మ్యాన్ ఎప్పుడైతే టచ్ అవుతాడో అది పాట రూపంలో కావచ్చు, భాష రూపంలో కావచ్చు, అదంతా కూడా హృదయంలోకి పరిమళంగా మారుతుంది. అంటే అది జరగాలని నేను కోరుకుంటున్నాను. రైట్. ఇందులో మీకు ప్రత్యేకమైన లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా యాజ్ ఏ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్గా? ఖచ్చితంగా తెలుగు భాష వైభవం అనేది మరోసారి రావాలి. ప్రపంచ తెలుగు మహాసభలు కూడా జరిపే పరిస్థితి ఒకటి క్రియేట్ అవ్వాలి. అదే సమయంలో నేనేమంటానంటే మేము ఒక మ్యాగజైన్ కూడా తేవాలనుకుంటున్నాము సాహిత్యం మీద. తర్వాత అక్కడ సిబ్బంది నియామకం కూడా పెంచాలనుకుంటున్నాము. తర్వాత కొద్దిమంది సంబంధించిన పుస్తకాలు తెలుగు వైభవం ఆంధ్రప్రదేశ్ పబ్లిష్ చేయడమే కాకుండా అవి పాఠకులలో ఆసక్తిని లైబ్రరీ వాళ్ళు చదివే విధంగా తయారు చేయడం పెద్ద విషయం కదా. లైబ్రరీ అందుకే ఏమంటానంటే ప్రాథమిక విద్యలో కూడా తెలుగు చిన్న చిన్న పదాలతో పిల్లల్లో కూడా పఠనాశక్తిని పెంచాలి. తర్వాత తెలుగు అనేది తెలుగు వ్యాసరచన పోటీలు, అంటే ఇప్పుడు ఇవన్నీ జరగాలి. కంప్లీట్గా ఫోన్లలోకి వెళ్ళిపోయి ఫోన్లతోనే జీవిస్తున్న సగటు భారతీయుడి స్క్రీన్ వాచింగ్ టైం 8 hours 9 hours ఉంటుందంటే అసలు మనం ఊహించగలమా? అసలు మీరు పుస్తకం మీరు అదే చెప్పేది, మీరు చేతితో అన్నం తినడానికి స్పూన్ తినడానికి తేడా ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే సెల్ ఫోన్లో మీరు కంటెంట్ చదవడానికి, పేపర్ బుక్ చదవడానికి చాలా తేడా ఉంటుంది. మీరు పుస్తకం పట్టుకుంటే ఇప్పుడు కూడా పుస్తకం అంతరించిపోలే కదా. పిల్లకాయలకి చదువుకోవడానికి ఇంటర్మీడియట్, డిగ్రీ అందరూ బుక్సే కొంటున్నారుగా. అవునవునవును. కాబట్టి పుస్తకం అది ఎప్పుడు చనిపోదు, తాత్కాలికమే. ఈ శాస్త్ర సాంకేతిక ఫలితాలని తాత్కాలికమే. కాబట్టి బ్రెయిన్కి ఎంజాయ్ చేయాలి, బ్రెయిన్కి అవగాహన వెళ్ళాలంటే పేపర్ అవసరం. ఆ పేపర్ తగిన మేత అంటే అదేనా? మీ పుస్తకం మేత అంటే ఆ బుక్ పట్టుకోవడం ద్వారా మీకు చాలా ఎంజైమ్స్ పనిచేస్తాయి బ్రెయిన్లో. ఇప్పుడు మనకి సెరటోనిన్ లేకపోతే రకరకాల హార్మోన్స్ ఇవన్నీ కూడా మనకి నువ్వు ఫీల్ గుడ్ హార్మోన్స్ జనరేట్ అవ్వాలంటే బుక్ ద్వారా అవుతుంది.
మీరు మొబైల్ ఇప్పుడున్న యువత కనీసం ఇలాంటివి చెప్తే తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారా? అంటే తీసుకోవాలి. అంటే బాలు నడవాల్సిన త్రోవ నడిపించమంటే అర్థం ఏంటి? పెద్దవాళ్ళే తెలిసిన వాళ్ళే చెప్పాలి. తెలిసిన వాళ్ళు చెప్పాలి. చెప్పాలి, దాంట్లో ఉండి స్వీట్నెస్ తెలియజేయాలి. ఇప్పుడు పుస్తకం తీసుకొచ్చి రోజు పేపరు, నాకు తెలిసి ప్రతి ఒక్క ఇంటికి దినపత్రిక వెళ్ళాలి. ఉదయాన్నే ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు అటు పేపర్ తిరిగేసేయాలి, ప్రతి పిల్లడు తిరిగేయాలి. సమకాలీన సమాజంలో జరుగుతున్న అనేక అంశాలు వాడు అధ్యయనం చేయాలి. ఎక్కడో యుద్ధం జరుగుతుందో నాకెందుకు అనుకోకూడదు, అసలు యుద్ధానికి మూలం ఏంటి తెలుసుకోవాలి. కానీ బేసిక్ ఏంటంటే చుట్టూ ఉండే సొసైటీని అర్థం చేసుకోగలిగితే వాడికి ఒక పరిపూర్ణమైన మూర్తిమత్వం పర్సనాలిటీ ఉన్న వ్యక్తిగా తయారవుతాడు. వాడే సమాజానికి ఉపయోగం. రైట్. ఇక నేను ఇంటర్వ్యూలో చెప్పిన అతిపెద్ద విషయం శ్రీమంతుడు కథ విషయంలో ఏం నడుస్తుంది ప్రస్తుతానికి? ఇండస్ట్రీ నుంచి చాలామంది మీతో చర్చలు జరిపినట్టే ఉన్నారు కదా, ఎందుకు ఆ విషయం తెగలేదు ఇంకా? ఈ ఇండస్ట్రీకి కూడా సిగ్గుచేటండి ఇది. ఎందుకంటే నేను 2012 రాసిన నవల చచ్చేంత ప్రేమ అనే నవల స్వాతి పత్రికలో వచ్చింది, మంత్లీలో. నేను దీన్ని సినిమాకి తీసుకుంటూ ఉపయోగపడుతుందని కొద్దిమందికి పంపించా, కొన్ని ప్రొడక్షన్ హౌస్కి పంపించా. ఓకే. ఎవరు దాన్ని తస్కరించారో దాన్ని శివకి ఏదో ఒక రూపంలో చేర్చారు, కొరటాల శివకి చేర్చారు. చేర్చిన తర్వాత ఇది సినిమాకి వచ్చిందని నా నవల తెలిసిన ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్తే అప్పుడు నేను చూసిన తర్వాత యాసిస్ మక్కి కాపీ కొట్టారు. నేను దేవరకొండ పెట్టాను, వాడు దేవరకోట పెట్టారు. తర్వాత ఊర్లో రోడ్లు వేయడము, తర్వాత శ్రీమంతుడని పదం తగిలించారు తప్ప మొత్తం అంతా సినిమా కంటెంట్ అదే. తర్వాత ఫ్రెండ్గా రేగత్ బాబు ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడము, హీరోయిన్ ఒకే ఊర్లో వాళ్ళు కావడము, తర్వాత ఒకే కాలేజీలో చదువుకోవడం, ఇవన్నీ కూడా పోలికలన్నీ కూడా 100% ఉన్నాయి. ఇది రైటర్ అసోసియేషన్ కూడా డిసైడ్ అయ్యింది. ఓకే. డిసైడ్ అయ్యింది. నన్ను పిలిచి ఇటీవల చనిపోయాడు రైటర్ అసోసియేషన్లో మీరు మెంబర్ నేను పిలిచారు. 15 లక్షలు డబ్బులు ఇస్తాను నాకు బేరం ఆడితే నేను డబ్బు విషయం కాదు ఇది మీకు కావాలంటే ఇంకో స్క్రిప్ట్ తీసుకోండి, దీంట్లో నేమ్ వేయమని అడిగా, గౌరవప్రదంగా అడిగా. తర్వాత దాన్ని కోర్టుకు నెట్టారు. నాదని ప్రూవ్ అయిన తర్వాత కోర్టులో 7 సంవత్సరాలుగా పాటు నడుస్తుంది. హైకోర్టులో వాళ్ళు స్కాష్ చేశారు. మాకు సంబంధం లేదు, నిర్మాతలకి స్కాష్ ఇచ్చారు, రైటర్ మాత్రం స్కాష్ రిజెక్ట్ చేసింది హైకోర్టు. తర్వాత దానికి ముందు క్రిమినల్ కోర్టులో కేసు వేసాము. సుప్రీంకోర్టులో కూడా శివకి ఎదురుగా వీచాయి. అక్కడి నుంచి స్కాష్ రిజెక్ట్ అయ్యింది. మళ్ళీ మీరు కింద కోర్టుకి వెళ్ళాలంటే క్రిమినల్ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి క్రిమినల్ కోర్టులో కేసు నడుస్తుంది. సిటీ సివిల్ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి సిటీ సివిల్ కోర్టులో మా క్లెయిము అది ఏ భాషలో తీయకుండా తర్వాత క్లెయిమ్ అనేది దీని తర్వాత క్లెయిమ్ చేద్దాం అనుకున్నాము. ఆయన కూడా వచ్చాడు, పార్క్ హోటల్లో సిట్టింగ్ చేశాడు. ఆయన నోటితో చెప్పింది ఏంది, ఆయన కథ లేదు, ఆయన ఒప్పుకున్నాడు. అడ్వకేట్ కమిషనర్ ఒక కమిషనర్ వేస్తే ఆ హోటల్ ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా ఆయన దగ్గర కథ లేదన్నాడు. ఎవరు? శివ కొరటాల శివ. కథ లేకుండా స్క్రీన్ ప్లే ఎలా వస్తుంది? కాబట్టి అక్కడ దొరికిపోయాడు ఆయన. దొరికిపోయిన దొంగ అంటారు. కాబట్టి ఆయన దొరికిపోయాడు కాబట్టి ఆయనకి ఇవాళ రేపైనా శిక్ష పడుతుంది. జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అవును. కాపీరైట్ యాక్ట్ అసలు ఇదే తప్పు కానీ అమెరికాలో చేస్తే ఆస్తులు అమ్మిస్తారు. మన కాపీరైట్ యాక్ట్ని కూడా ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంటుంది. దీనికి శిక్ష పడుతుంది. దీన్ని మేము సినిమా తీయాలనుకున్నాం కాబట్టి దరిదాపు 200 కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ 200 కోట్లకి ఎవరు హక్కుదారులు? నా కథ కదా. మరి ఆ 200 కోట్లు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు? అంటే ఆ డబ్బులన్నీ కూడా మైత్రి మూవీస్ వాళ్ళు కానీ లేకపోతే మహేష్ బాబు కానీ వీళ్ళందరూ కూడా డబ్బులు అన్నీ కట్టాల్సిన అవసరం. ప్రొడ్యూసర్కి సంబంధం ఏముంటుంది కథకి? నా కథ కదా, నా కథ ద్వారా 200 కోట్లు సంపాదించుకున్నారు. అంటే ప్రొడ్యూసర్కి స్క్వాష్ వచ్చిందని అన్నారు కదా మీరు. స్క్వాష్ కోర్టులో వచ్చి ఉండొచ్చు కానీ లైబిలిటీ అనేది నాదే కదా. నా కథను బట్టే కదా వాడు సినిమా తీశారు. సినిమా తీసిన తర్వాత దాని ద్వారా కదా 200 కోట్లు డబ్బులు వచ్చాయి. ఆ 200 కోట్ల హక్కుదారులు ఎవరు? మరి ఎవరు? మేము సినిమా తీయాలనుకున్నాం. సినీ పెద్దలు ఎవరు కలుగు చేసుకోలేదా ఈ విషయంలో? ఎస్, అప్పట్లో దాసర్ గారు ఒక్కళ్ళే నాకు అండగా నిలబడ్డారు. 2 చదివారు. నా స్క్రిప్ట్ వేరు, మీ స్క్రిప్ట్ వేరు అని చెప్పి ఇట్లా అంటున్నాడు శివ అంటే, ఎట్టా నువ్వు మరి దాన్ని తీసుకోమంటున్నారంటే ఎట్లా తీసుకుంటావు, వాళ్ళు నువ్వు కాపీ కొట్టుంటావు అవుతుంది, దీన్ని సినిమాకి తీస్తే ఆయన చెప్పడం జరిగింది. తర్వాత నా ముందే ఇప్పుడున్న రైటర్ అసోసియేషను జనరల్ సెక్రటరీ అనురాధ్ ఉమ్మర్జీ గారితో మాట్లాడడం జరిగింది. ఓకే. ఇది పోలికలు ఆయన కూడా చెప్పడం జరిగింది. నేనేమంటానంటే ఇది సినిమా పెద్దలు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే మీరు ఒక రైటర్ 7 సంవత్సరాల పాటు ఒక రైటర్ ఎట్ట తిరగలడు, ఎంత పెయిన్ ఉంటుంది. అవును కదా. ఒక్కసారి నేను
వాయిదాకి వస్తే క్రిమినల్ కోర్టుకి 10 రోజులకు ఒకసారి వాయిదా పడేది. నేను విజయవాడ నుంచి హైదరాబాద్కి రావాలంటే ఎంత పెయిన్ నాకు. ఒక 5,000 6,000 ఖర్చు అవుతుంది కదా. ఉద్యోగం కూడా వదిలేశారు కదా. వదిలేశాను. రూపాయి డబ్బు లేని పరిస్థితుల్లో నేను 7 సంవత్సరాల పాటు కేసు నడపడం ఇస్ నాట్ ఆర్డినరీ ఇష్యూ. సినిమా పెద్దలు ఆలోచించాలి. ఒక సాధారణ రైటర్ ఎట్టా దీన్ని ఫేస్ చేయగలడు. నేను లాయర్లకు డబ్బులు మరి ఎందుకు ఆలోచించలేకపోయారు అనుకోవాలి. ఆలోచించమంటున్నా నేను మీ ద్వారా. ఎందుకు ఆలోచించలేకపోయారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఆలోచించలేకపోయారంటే ఇంకా వాళ్ళు సినిమా పెద్దలను పడుతున్న చిరంజీవి గారు లేకపోతే మోహన్ బాబు ఇంకెవరెవరు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆలోచించుకుని ఇప్పటికే మీరు నిర్ణయం తీసుకోండి. లేకపోతే మీరు ఇండస్ట్రీ నుంచి కొరటాల శివని బహిష్కరించండి. మీకు తెలుసు కదా ఇది కాపీ జరిగిందనేది. నాకు రాజమౌళి ఫాదరు రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఎంపీ గారు కదా, ఆయన చంద్రశేఖర్ ఆజాద్ అనే రైటర్కి ఫోన్ చేసి దీంట్లో కాపీ జరిగిందని ఒక నిర్ణయానికి వచ్చారు. నీకు శరత్చంద్ర నీకు మంచి మిత్రుడు కదా, ఆయన ఒకసారి రమ్మనంటే అప్పుడు వెళ్ళాను నేను. ఓకే, అప్పటికే మీరు కాపీ జరిగిందని ప్రూవ్ అయిందిగా. ప్రూవ్ అయిన తర్వాత మీకు కళ్ళు మూసుకొని మరి సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు మహేష్ బాబు గారు ఏం చేయాలా ఆలోచించాలి. ఆయన తెలుసు కాపీ జరిగిందని. మళ్ళీ మహేష్ బాబు ఇదే కొరటాల శివతో సినిమా తీస్తాడు, ఇదే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తీస్తాడు, చిరంజీవి తీస్తాడు. ఏంది వాళ్ళకి తెలియదా? సినిమా పెద్దలు కదా. ఇప్పుడు నేనేమంటానంటే మీ రైటర్స్ పెన్ డౌన్ చేయండి. ఒక్కరోజు పెన్ డౌన్ చేస్తే మొత్తం దిగొస్తారు. ఇన్నాళ్ళ నుంచి మీరు డిమాండ్ వినిపించలేదా? అనేక సార్లు వినిపించాం. విన్నట్టు చూసి చూడనట్టు వెళ్తూ ఉంటారు. మీ మీద ఏమన్నా వివక్ష ఉందా ఏంటి? సామాజిక వివక్ష ఉంటుంది కదా. సామాజిక వివక్ష ఉంటుంది. వివక్ష ఉంటుంది. నేను వివక్షకు వ్యతిరేకంగా దూరంగా ఆలోచిస్తాను. నేను ఒక రైటర్గా ఇంకొక రైటర్కి అన్యాయం జరగకూడదని నా స్ట్రగుల్. ఇంకొక స్క్రిప్ట్ ఇట్లా చోరీ జరగకూడదు కదా, మేధో చోరీ జరగకూడదు కదా. చాలామంది చాలా రకాలుగా అపోహలు పడ్డారు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యానేమో అని. నేను ఆ రోజు ప్రెస్ మీట్లో ఒకటే చెప్పా, ఫస్ట్ 7 సంవత్సరాల క్రితం, నేను చచ్చిపోయినా ఈ కేసు నా కొడుకైనా దీని ముందు తీసుకెళ్తాడని. ఇప్పుడు కూడా అదే స్టాండ్. 100 కోట్లు ఇచ్చిన కాంప్రమైజ్ కానన్నా ఇప్పుడు కూడా అదే స్టాండ్. నా స్టాండ్ ఏం మారలా. చట్ట ప్రకారంగా శిక్ష పడాలి. నాకు రావాల్సిన సినిమాకు సంబంధించిన మొత్తం డబ్బులు 200 కోట్లు సంపాదించారు కదా మైత్రి మూవీస్ వీళ్ళు, ఆ మొత్తం డబ్బులు బదలాయింపు జరగాలి. ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఉండడానికి లేదు. అది నేను ప్రధానంగా వాళ్ళు చేస్తాను డిమాండ్. ఇంకొక విషయం, ఆ డబ్బులు కూడా ప్రజాసేవకు కేటాయిస్తా. నా ఇంటికి 1 రూపాయి వాడుకోను. అది కూడా చెప్తున్నాను నేను. ఇంకొక విషయం, ఇక్కడే మీరు రైటర్స్ అసోసియేషన్లో మెంబర్ అంటున్నారు. మీరు ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన చైర్మన్ పోస్ట్ని అలంకరించారు. అవును. వాళ్ళ వైపు నుంచి మిమ్మల్ని ఏమన్నా కలవడం లేకపోతే మీకు ఏదైనా సన్మానాలు కార్యక్రమాలు చేసుకోవాలి వాళ్ళు. వాళ్ళ రైటర్స్ అసోసియేషన్ ఒక అకాడమీ చైర్మన్ స్థాయికి ఎదిగారు కదా. వాళ్ళు ఇంకా ఏదో వివక్ష రూపంలో చూస్తే అది వాళ్ళ అమాయకత్వం అవుద్ది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన్ని సపోర్ట్ అడుగుతున్నారు. అట్లాగనే అకాడమీ చైర్మన్ అయ్యాను. వాళ్ళు ఫెలిసిటేషన్ చేసుకోవడమో లేకపోతే అభినందించుకో వాళ్ళు చేసుకోవాలి. నాకు రైటర్ అసోసియేషన్ మెంబర్ని, అదే సమయంలో సినిమా పెద్దల మీద నాకు ఎలాంటి అగౌరవం లేదు. ఇప్పుడు పరచూరు గోపాలకృష్ణే దీని మీద దాంట్లో పెట్టించాడు, కమిటీలో పెట్టించాడు. ఓకే, ఆయన నవలు చదివి ఆయన నవలు తీసుకెళ్ళి పెట్టారు కాబట్టి నాకు ఇక్కడ దాకా వచ్చింది కేసు. అంటే సినిమా పెద్దలు అనే పడేవాళ్ళు కూర్చోవాలి దీని మీద. ఇది నాట్ నా ఒక్క విషయం కాదు ఇది. రేపు నెక్స్ట్ ఎవరైనా సరే బయట వచ్చిన కథలని కూడా కాపీ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం. అంటే మీరు కోరుకుంటున్న న్యాయం ఏంటి దీంట్లో ఈ విషయంలో? నా మొత్తం డబ్బులు 200 కోట్లు నాకు రావాలి. ఆ డబ్బులుగా నేను సినిమా రంగంలో పేదలు 200 కోట్లు మీకే రావాలంటారా? మరి అంతే కదా, నా కథ కదా. అంటే మూలమైన కథ నాది కాబట్టి అంతే, మొత్తం డబ్బులు ఇవ్వాలి. ఆ మొత్తం డబ్బులు కూడా సినిమా కార్మికుల కోసం ఖర్చు పెడతా. నా కోసం 1 రూపాయి పెట్టుకోను. తర్వాత అతను శిక్ష పడాలి, కొరటాల శివకి శిక్ష. ఈ విషయంలో అదే న్యాయం మీరు కోరుకునేది? 100%. మీరేమైనా కొత్త న్యాయం చెప్పండి. కొత్త న్యాయం అంటే లేదు సార్, సెటిల్మెంట్స్ ఏవో ఉంటాయి కదా మధ్యలో, కొంతమంది చేరి ఓయేమా మేము మాట్లాడతాం అనేవాళ్ళు చాలా మంది ముందుకు వచ్చారు. కానీ నేను ఎవరికి నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. నేరుగా కొరటాల శివ మీతో కాంట్రాక్ట్లోకి రాలేదా? మొన్న రైటర్ దీనికి అడ్వకేట్ కమిషన్ మాట్లాడినప్పుడు నేను కూడా అటెండ్ అయ్యాను కదా. శివ నేను ఎదురుపడ్డాం, సేకరణ అన్ని చేసుకుంటాం. అదే పోరాటమే. ఈ విషయం గురించి ఈ విషయం ఆయన ఒప్పుకుంటే అతను దొంగ అనేది ప్రూవ్ అవుద్ది కదా, ఒప్పుకున్నట్టు అవుద్ది కదా. ఇగో ప్రాబ్లం కదా, ఒప్పుకోడు. మీరు పిలిచి మాట్లాడండి, మమ్మల్ని ఇద్దరిని పెట్టండి ఒక దగ్గర.
పెట్టి కళామ తల్లి మీద ప్రమాణం చేసి చెప్పమనండి నేను కాపీ చేయలేదని. ఉమ్, ఆయన చెప్పాడు కదా కమిషన్ ముందు, నా దగ్గర స్క్రిప్ట్ లేదని, ఉమ్, కథ లేదని. కోర్టుకి సిటీ సివిల్ కోర్టుకి సబ్మిట్ చేసింది ఏంటి, ఆయన స్క్రీన్ ప్లే సబ్మిట్ చేశాడు. అసలు ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు కథ లేకుండా స్క్రీన్ ప్లే వస్తుందండి? ఉమ్, కథ అంటే ఏంటి, ఒక వ్యక్తి ఇక్కడ కాకొచ్చాడు, లోపల కూర్చున్నాడు, అతనికి లోపల పలానా తగిలింది, ఆయన కాలు దెబ్బ తగిలింది, ఇది కథ రాసుకుంటారు. ఉమ్, ఆయన స్క్రీన్ ప్లే ఏకంగా స్క్రీన్ ప్లేనే ఇచ్చేసాడు, కోర్టుకి సబ్మిట్ చేశాడు. ₹1,00,00,000 డబ్బులు తీసుకున్నట్టు కూడా కమిట్ అయ్యాడు కథకి. కథే నీది కాదు, కథ ఎక్కడ సబ్మిట్ చేయలేదు. కథ మీరు ఏమన్నా అక్కడేమో సబ్మిట్ చేశారేమో బయట పెట్టమనండి, సెన్సార్ వాళ్ళ దగ్గర ఏమన్నా పెట్టారేమో. మీరేమి సపోర్ట్ తీసుకోలేదా? మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, బీజేపీ సపోర్టో లేకపోతే ఇది ఒక రైటర్గా చేస్తున్నా. అంతేనా? ఉమ్, ఇక్కడ నా రాజకీయ పార్టీని కానీ నా కులాన్ని కానీ దీన్ని ఎక్కడ నేను వాడినాం, ఉమ్, క్లియర్. కోర్టులో ఉన్న సబ్జెక్టు కోర్టు ద్వారానే నేను ఫైట్ చేస్తా. సినిమా పెద్దలకి ఇప్పుడు ఇస్తున్న ఆప్షన్, సినిమా పెద్దలు ఇప్పటికైనా మీరు కూర్చోండి, నాకు రెస్పెక్ట్ ఉంది, చిరంజీవి గారి మీద రెస్పెక్ట్ ఉంది, మిగతా వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది. మీరు ఒక నేను ఈరోజు చైర్మన్ కావచ్చు, కానీ అంతకుముందు నేను సామాన్యమైన వ్యక్తి, రైటర్నేగా. ఉమ్, అట్ట చూసి ఒక సామాన్యమైన రైటర్కి ఎట్ట న్యాయం జరగాలో మీరు చేయండి, మీరు కూర్చోబెట్టండి. తప్పు జరిగింది లేదు, పోనీ తప్పు ఏమీ జరగలేదు అది చెప్పండి, మీరు నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. ₹1 కూడా నాకు అవసరం లేదు, ₹1 అవసరం లేదు, ఏ తప్పు జరగలేదు, విత్డ్రా చేసుకో. అన్ని కేసులు విత్డ్రా చేసుకుంటా. ఉమ్, ఇది నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా, ఉమ్, తప్పేం జరగలేదు, శరత్ చంద్ర నీ నవల వేరు సినిమా వేరు అని చెప్పండి మీరు. ఉమ్, తర్వాత నన్ను నిర్ణయాలు ప్రకటిస్తాను, ఉమ్. చెప్పండి ఎట్టాగా. మొత్తానికి సినీ ప్రపంచంలో అక్కడొక ప్రభంజనం సృష్టించారు. ఆత్మగౌరవ పోరాటం, అది కూడా ఆత్మగౌరవ పోరాటం, రైతుల పక్షాన్ని నిలబడి అది కూడా ఆత్మగౌరవ పోరాటం. కాస్త మనం పొలిటికల్ దీనిలోకి వస్తే, మొదట అసలు మీరు పొలిటికల్ కెరీర్ ఎక్కడి నుంచి మొదలైంది మీది? బేసిక్గా నేను పొలిటీషియన్ కాదు, నెంబర్ 1. అదేంటి పొలిటీషియన్ కాకుండానే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు? అదే అందుకే పొలిటీషియన్ కాదని చెప్తుంది. ఆంధ్రజ్యోతి ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేశాను. నేను 19 ఏళ్ళకే నేను సాహిత్యం చదువుకున్నాను. సిసి నుంచి కృష్ణశాస్త్రి, తెలకు, చాలా మ్యూజిక్స్ ఇవన్నీ అప్పుడు చదువుకునే. ఆ తర్వాత చదువుకోవడానికి ఏమీ లేదు. మా అన్న రాయపేట ప్రసాద్ బాబు సౌజన్యంతో ఆ లైబ్రరీ బోర్డు అలవాటైంది. అక్కడి నుంచి సాహిత్యం చదువుకోవడం అలవాటైంది. తర్వాత నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్న కాలంలో ఒక ఎంఆర్పిఎస్ కార్యకర్త నా దగ్గర కూర్చోమన్నా. అప్పుడు ఈనాడులో వర్క్ చేస్తున్నా. అది ఇచ్చేసి పత్రిక ప్రకటించి దూరం కూర్చున్నాడు. ఏదో అక్కడ కూర్చున్నారా, కూర్చో అన్నాను నేను. ఇదే అన్నదే, నేను మాది కులంలో పుట్టాను. నేను అది చెప్పుకోవడం నేనేం సిగ్గుపడను. సిగ్గే ఉందిలే కులం గురించి. ప్రతి ఒక్కరు ఏదో కులంలో పుడతారు, నేను గట్టే పుట్టాను. పురం జాషువా గారు ఆయన కూడా యాదవ్గా పుట్టిన, వాళ్ళ తల్లి మాదిగా అయినా ఆయన దళితుల్ని క్లెయిమ్ చేసుకున్నాడు, ఆయన సాహిత్యం రాసుకున్నాడు. అయితే ఇక్కడ నేను ఆ తర్వాత మాదిగ ఉద్యమంలో నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యా. అంటే అతను వచ్చి ఎంఆర్పిఎస్ అతను వచ్చి మీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను టీచర్ అయ్యాను. నేను 9 సంవత్సరాలు 7 నెలలు గవర్నమెంట్ టీచర్ వర్క్ చేశాను. ఆ చేస్తున్న కాలంలో అంటే మొదట్లో ఒంగోలు సభ జరుగుతున్నప్పుడు మగధ సామ్రాజ్య స్థాపకులు మాదిగలని చెప్పి ఫస్ట్ కరపత్రినే రాశా. అంటే ఈ డైనెస్టీ తెలిసి మాదిగలకు సంబంధించిన చరిత్ర చాలామంది తెలియదు. జంబూద్వీపే భరతవర్ష అంటే జంబో ద్వీపం, ఇది భారతదేశం అనేది మన వేదాల్లోనే చెప్పబడింది. తర్వాత మాదిగలకు హిస్టరీ ఉంది. మొట్టమొదటిగా ఫస్ట్ టెక్నాలజీ తయారు చేసింది మాదిగలే. ఒక చర్మాన్ని శుద్ధి చేసి దాన్ని వినియోగ వస్తువుగా మార్చి చెప్పుల రూపంలో మార్చి తల్లి వసుంధర అంటే భూదేవికి మన కాళ్ళు అంటకుండా చెప్పులు తయారు చేసింది మాదిగలే. కాబట్టి మాదిగలకి సొసైటీ మొత్తం రుణపడి ఉంది. వాళ్ళు ఇచ్చింది చెప్పులు, అంతకుముందు చెప్పులు తయారు చేసిన చరిత్ర లేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ మాదిగలు శౌర్యం ఎక్కువ. మీరు మాదిగపల్లిలో పోండి, కర్రసాము కత్తిసాము తిప్పగలిగేది మాదిగ సామాజిక వర్గమే. తర్వాత తాళపత్ర గ్రంథాలు డక్కిలని వీళ్ళు ఉపకులం ఒకటి, మాది ఉపకులం ఒకటి, వాళ్ళు మాత్రమే ఫస్ట్ తాళపత్ర గ్రంథాలు వినియోగించారు. తర్వాత దాంట్లోంచి వేరే వాళ్ళు కూడా చేశారు. తర్వాత మాదిగ డప్పులో నుంచే సంగీతం వచ్చింది. మాదిగలు చిందులో నుంచే భరతనాట్యం వచ్చింది. ఇవన్నీ ఆదిమ మూలాలు. ఇవన్నీ అంటే మాదిగల నుంచి సంగీతము, సాహిత్యము, తర్వాత తాళపత్ర గ్రంథాలు, తర్వాత భరతనాట్యం లాంటి చిందులో నుంచి నృత్య రూపకం,
డప్పు ఇవన్నీ కూడా వచ్చే సంగతి నేను ఒక స్పీచ్లో కృపాకర్ గారు మాట్లాడుతున్నప్పుడు విన్నా. ఓకే. అది ఇంత ఉందా చరిత్ర అని నేను కూడా అప్పుడు అబ్రు పొందా. ఆ తర్వాత అధ్యయనం చేసిన క్రమంలో నేను అట్రాక్ట్ అయింది దేనికి అట్రాక్ట్ అయ్యానంటే డిమాండ్ న్యాయమైంది. 100 మెడికల్ సీట్లు ఉంటాయి, 80 సీట్లు ఒక సామాజిక వర్గంకి వచ్చి 20 సీట్లు ఈ సామాజిక వర్గంకి వస్తున్నప్పుడు ఆ డిస్పారిటీని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అయ్యాను. నేను సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం నేను పనిచేస్తున్న నేపథ్యంలో నేను ఒంగోలు నుంచి వెళ్ళి మొత్తం మీడియా మొత్తం నేనే ఆర్గనైజ్ చేశాను. ఓకే. మొత్తం ఎంటైర్ టోటల్ మీడియా. అంతకుముందు చిన్న చిన్న సింగిల్ కాలం ఐటెం వచ్చే దగ్గర నుంచి హిందూ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్, ఆంధ్ర ఎడిటర్ వాసుదేవ్ దీక్షితులు, వార్త ఎడిటర్ ఏబికే ప్రసాద్, తర్వాత అప్పట్లో ఈనాడు సంబంధించిన ఎండి రమేష్ బాబు గారు ఉన్నారు. నేను ఏదైతే జర్నలిస్ట్గా పనిచేసే అనుభవంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, ఉద్యమాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఫోకస్ చేయడం ఇవన్నీ చేసిన నేపథ్యంలో నేను ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ఉద్యమంలో ఒక సింహభాగం నిలబడి పనిచేశాను. మొత్తం నేను అప్పుడు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా 1 or 2 years లాస్ ఆఫ్ పేలో వర్క్ చేశాను, ₹1 జీతం తీసుకోకుండా. పనిచేసిన నేపథ్యంలో నేను ఒక వింగ్ని మా కమ్యూనిటీ పరంగా ఈ మీడియా పరంగా నేను ఉద్యమాన్ని బ్లోప్ చేస్తున్న నేపథ్యంలో ఒక అవకాశం నాకు వచ్చింది. ఒక సందర్భంలో వచ్చినప్పుడు మాదిగలకి ప్రత్యేక కార్పొరేషన్ అడిగా రాజశేఖర రెడ్డి గారిని. మా టీం ఆయనకి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది. మీరు పార్టీలో లేరు అప్పుడు, కాంగ్రెస్ పార్టీలో? లేను. నేను కేవలం ఆయనకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో నన్ను ఎంపీగా ఆయన ప్రమోట్ చేశాడు బాపట్ల. అది మిస్ అయిన తర్వాత నెల్లూరు గారు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ సమయంలో ఆయన సీఎం కాకముందు నేను ఏమడిగానంటే ఈ మాదిగ ఎస్సీ వర్గీకరణ అనేది ఢిల్లీలో ఉంది, ఓకే, పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో. సరే ఇమీడియట్గా మాకు అంటే సుప్రీంకోర్టులో ఉందండి 2004. రాష్ట్రపతి నిర్ణయం దగ్గర ఉన్నది. రాష్ట్రపతి కేఆర్ నారాయణ 2004 ముందా? అంతకుముందు. తర్వాత అప్పుడు నేను ఏంటంటే ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి అని అడిగా వైఎస్ రాజశేఖర్ని. మాకు ఇవ్వండి, మేనిఫెస్టోలో పెట్టమన్నా. అప్పుడు రాపుల ఆంధ్ర భాస్కర్ గారు మేనిఫెస్టోలో ఉన్నాడు. ఒకసారి మాడమన్నాడు. తర్వాత మల్లి వెంకటరతో కూడా మాడమన్నాడు వైఎస్ రాజశేఖర్ గారు. మళ్ళీ వెంకటరతో మాకు అభ్యంతరం లేదు, వర్గీకరణ విషయంలో విభజనకు వ్యతిరేకిస్తాను తప్ప ప్రత్యేక కార్పొరేషన్ నాకు అభ్యంతరం లేదు అన్నాడు. కానీ మేనిఫెస్టోలు పెట్టల. ఆ తర్వాత నాకు ఎంపీ మిస్ అయిన తర్వాత రాజశేఖర్ ఒక పదం వాడారు. ఏం చేద్దాం తెలిసి నాకు 100 మంది మొగుళ్ళు లేరు, అందువల్ల నీకు మిస్ అయిందంటే పర్లేదు సార్, మీరు సీఎం అయిన తర్వాత మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని అడిగా. ఆ తర్వాత ప్రత్యేక కార్పొరేషను ఆయనకి 2 కులాలను విడదీయడం ఇష్టం లేదన్న రీతిలో ప్రత్యేక కార్పొరేషన్ కాదు మీకే ఎస్సీ కార్పొరేషన్ ఇస్తారని అన్నారు. నేను రామచంద్రరావు గారికి చెప్పా. అప్పుడు ఆయన వీళ్ళు ఎందుకు నీదే బయట ఎడదామంటే ఒక చిన్న పేపర్ మీద రాసుకెళ్ళి తీసుకొచ్చారు. సరే అదొక ఎపిసోడ్. నాకు కార్పొరేషన్ చైర్మన్ చేశారు. 2 లక్షల కిలోమీటర్ తిరిగాను చైర్మన్గా. ఉద్యోగం రిజైన్ చేశాను, జాబ్కి రిజైన్ చేసి. తర్వాత నాకున్న ఆలోచన ఏంటంటే దళితులు ఎదగాలంటే వాళ్ళ పారిశ్రామిక రంగంలో రావాలనేది నాకు ఉండే బలమైన నమ్మకం. అందుకే ఇండస్ట్రీ పాలసీ కోసం నేను వర్కౌట్ చేశాను. అప్పట్లో జగదీశ్వర్ ఐఏఎస్ గారు ఆయన హయాంలో అది ఇంప్లిమెంట్ అయింది. తర్వాత అంతకుముందు ఉషారాణి గారు ఉన్నారు. తర్వాత అప్పట్లో రమేష్ చంద్ర అని మా జనరల్ మేనేజర్ చొరవ తీసుకున్నాడు. తర్వాత అజయేంద్ర పాయల్ ఉన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా. ఇదంతా పెద్ద ప్రాసెస్ నడిచింది. మీరున్న 2 ఏళ్లలో అద్భుతం చేశా. ఆ ఇండస్ట్రీ పాలసీ నేను తేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ పాలసీ లేదు. ఇట్ ఈస్ ప్రౌడ్, నేను చెప్పుకోగలను. ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికే కాదు, సబ్సిడీ పోర్షన్ కొనసాగుతుంది. ఆ తర్వాత కొనసాగింపులో భాగంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు స్టాండప్ ఇండియా అనే పథకం తీసుకొచ్చారు. 1 కోటి వరకు వితౌట్ సెక్యూరిటీ స్కీము. ఆ స్కీమ్లో ఎవరైనా ₹1 స్కీమ్ తీసుకుంటే దాన్ని 40 లక్షలు సబ్సిడీ తీసుకోవచ్చు, ఇప్పటికి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. కాంగ్రెస్ పార్టీలో కూడా స్పోక్స్ పర్సన్గా వర్క్ చేశాను. బొత్స గారి పీరియడ్లో కూడా చేశాను. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయించాను. నేను ఇప్పుడు చైర్మన్ కాకముందే చేయించాను అసెంబ్లీలో. రాజశేఖర్ గారి ద్వారా రామచంద్ర గారిని కలిసిన తర్వాత ఆయన చేయమన్నారు. కమిషన్ కూడా వేశారు కదా అప్పుడే. అది చెప్తాను. ముందు దానికి ముందు అసెంబ్లీ తీర్మానం చేయించాము. తర్వాత రాజశేఖర్ ఉషా మెహ్రా కమిషన్ వేశారు. ఉషా మెహ్రా కమిషన్ పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ కోర్స్ ఆఫ్ యాక్షన్లో భాగంగా మనం చేసినాయి. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయింది.
విడిపోయిన తర్వాత ఇక నేను కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడి సమైక్యాంధ్ర పార్టీకి ఉపయోగపడ్డాను, స్పోక్స్ పర్సన్ ఉపయోగపడ్డాను. బయటకు వచ్చిన వాళ్ళలో నేను తులసిరెడ్డి గారు ఉన్నాం. ఆ తర్వాత నేనేం ఆలోచించానంటే, అప్పట్లో నన్ను ఎంపీగా పొడి చేయమని ప్రభాకర్ గారు అడిగారు, ఆహ్వానించారు నన్ను. ఉప్పల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి. బీజేపీలోకి ఎప్పుడు వచ్చారు? రాకముందే అడిగారు నన్ను. అంటే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్న సంగతి తెలిసి బీజేపీలోకి రండి, మీరు తిరుపతి కానీ బాపట్ల కానీ పోటీ చేయమన్నారు. ఆయన ఆహ్వానం చేసిన నేను ప్రభాకర్ గారు, నేను ఇప్పుడు కాదు తర్వాత నేను మాట్లాడతానని చెప్పి నేను కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతుగా ఆ పార్టీకి ఎండగా నిలబడ్డాను. తర్వాత బాపట్ల నుంచి ఎంపీ గడి పోటీ చేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, జై సమైక్యాంధ్ర పార్టీ. జై సమైక్యాంధ్ర, చెప్పుల గుర్తు పార్టీ, చెప్పుల పార్టీలో చేశాను. చేసిన తర్వాత అప్పుడు ఆయనకు మాట ఇచ్చాను కదా ప్రభాకర్ గారికి. ఆ తర్వాత నేనేం ఆలోచించానంటే, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ చేయదని డిసైడ్ అయ్యా. ఎలా? మన్మోహన్ గారి దగ్గరికి పోయినప్పుడు, మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయినప్పుడు ఒకసారి రాజశేఖర్ గారితో మాడమన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, మందకృష్ణని వరంగల్ నుంచి కంటెస్ట్ చేయమన్నాడు. మందకృష్ణని పూర్తిగా ఆయన వైపు మలుచుకొని చేయాలనేది వాళ్ళకు ఒక స్టాండ్ ఉంది. ఓకే, సరే, ఆయన స్ట్రాటజీ లేదు, ఆయనకు ఉంటాయి. తర్వాత ఎస్సీ వర్గీకరణ ఇంకా కాంగ్రెస్ పార్టీ చేయదని నాకు అంచనాకు వచ్చింది. దానికి కారణం ఏంటంటే, రాజు గారు ఉన్నారు అక్కడ ఢిల్లీలో, ఈజ్ మ్యాన్ విత్ మాల కమ్యూనిటీ, న్యాచురల్గానే ఆయన కొంత ఇది ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ విషయ మేరకు కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయదని డిసైడ్ అయిన తర్వాత మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఏబిసిడికి అనుకూలం, వెంకయ్య నాయుడు గారు హయాం నుంచి ఏబిసిడికి అనుకూలంగా వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఒక భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమవుతుందని నమ్మి నేను బీజేపీలో చేరాను. ఎప్పుడు? అప్పుడు నడ్డా గారు పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు గత 13 ఏళ్ళు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలో అంటే నడ్డా గారు రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నారు అప్పట్లో బీజేపీకి. ఓకే, ఆయన పీరియడ్లో చేరాను. ఇప్పుడు దాదాపు 12-13 ఏళ్ళు అయింది నేను బీజేపీలో చేరి. అది అంటే కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు చెప్తున్నాను నేను. కిరణ్ కుమార్ రెడ్డి గారి పార్టీ అంటే మీరు చెప్పేదానికి నాకు 12-13 ఏళ్ళు బీజేపీలో అన్నారు మీరు చేరి. 12-13 ఏళ్ళు అంటే బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు పైన అవుతుంది. అంటే అధికారంలోకి రాకముందే మీరు జాయిన్ అయ్యారు. అంతే కదా, అధికారంలోకి రాకముందే మీరు జాయిన్ అయ్యారంటే జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి ఎంపీగా 2014లో ఎట్లా పోటీ చేస్తారు మీరు? మరి ఒకసారి ఆ డేట్స్ని చేసుకోండి, మదింపు చేసుకోండి. కాదు, 2014లో మీరు పోటీ చేశారంటే ఇప్పటికీ 11 ఏళ్లే కదా అవుతుంది. అఫ్కోర్స్ 1 year అట్టి ఇటు తేడా దాన్ని పరిగణలో తీసుకోండి. ఓకే, ఆ తర్వాత పార్టీలో చేరాను. పార్టీలో చేరిన తర్వాత నేను బీజేపీలో కన్నా గారి పీరియడ్లో జాయిన్ అయ్యాను. పార్టీ సెక్రటరీగా చేశాను, స్పోక్స్ పర్సన్గా చేశాను, విజయవాడ ఇన్ఛార్జి చేశాను. ఈ దశలో పార్టీకి సర్వీస్ ఇస్తా పోతున్న క్రమంలో మొదటి నుంచి కూడా ఈ ఏబిసిడి అనేది జరగాలనే విషయంలో నేను సత్యకుమార్ గారికి డేటా ఇచ్చాను, ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశాను. ఇది చేస్తే ఈ 159 నియోజకవర్గాల్లో పార్టీకి గడి మైలేజ్ అని. తర్వాత మా పార్టీ పెద్దలుగా ఉన్నవాళ్ళు, ఆర్ఎస్ఎస్ విభాగంలో పెద్దలు గడి తెలియజేశాను. ఇది చేయడం వల్ల ఎలాంటి ప్లస్లు ఉంటాయని కూడా నేను ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ రాసిన లేఖను కూడా వాళ్ళకి ఇచ్చాను. మా పార్టీ పెద్దలకు కూడా తెలియజేశాను. అంటే నేను అండర్ కరెంట్ వర్క్ ఏబిసిడి విషయంలో చేశాను. ఇది చేయడం వల్ల ప్లస్ ఏంటి? ఎందుకు బీజేపీ ఈ విషయంలో అంత స్ట్రిక్ట్గా నిలబడింది? అంటే బీజేపీ ఒకసారి మాట ఇచ్చిందంటే, వెంకయ్యనాయుడు గారు మాట ఇచ్చారంటే ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ పెద్దలతో మాడుకొని ఇస్తారు పైనే. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, మాదిగలు స్వభావంగా సిద్ధంగా మాతంగి వ్యవస్థలో ఉంటారు విలేజెస్లో. వాళ్ళు ఖచ్చితంగా పార్టీతో ఉంటారన్న నమ్మకం పార్టీ పెద్దలకు కూడా ఉంది. ఓకే, కాబట్టి ఒక హిందూ ధర్మతో ఉంటారు వాళ్ళు కొంత ఎమోషన్తో. తర్వాత సామాజిక న్యాయం అనే దృక్పథం ఉంది కదా ఇందులో ఓటు రాజకీయం అనే దానికంటే కూడా వీళ్ళకి అన్యాయం జరుగుతుందంటే నేరుగా ప్రధాని హోదాలో నరేంద్ర మోడీనే వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి చెప్పాడు. దానికి ముందు నేపథ్యం చాలా ఉంది కదా, అది ఒక అంశం మాత్రమే. ఎందుకంటే ఎవరు బయటకు వచ్చి మాడకపోయిన, ఇప్పుడు ఆయన ఓసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇచ్చాము మేము. ఎందుకు ఇచ్చాము? ఏదైనా ఓసీ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశాడా? చేయలేదు కదా. మహిళా రిజర్వేషన్ ఇచ్చాము, ఎవరైనా మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారా? ఇది చేయడంలో ధర్మం ఉంది, న్యాయం ఉంది, నమ్మాం కాబట్టి చేసాం. ఏబిసిడి విషయం కూడా అంతే. హోంవర్క్ చేయడంలో నేను 100% నా వైపు నుంచి నేను కాంట్రిబ్యూషన్ చేశాను. మరి అదేదో చట్టం చేస్తే అయిపోవు కదా పార్లమెంట్లోనే, రాష్ట్రాలకి ఇచ్చి మీరే చేసుకోండి అని.
ఇక్కడ అర్థం కావాల్సిందంటే ఇష్యూ కోర్టులోకి వెళ్ళింది. అవును. 5 మ్యాన్ కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది, రాష్ట్రాలకు చేయొచ్చని. తర్వాత 7 మ్యాన్ కమిటీకి వెళ్ళింది, 7 మ్యాన్ కమిటీ డెసిషన్ తీసుకుంది. తీసుకున్న తర్వాత రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, కోర్టు ద్వారా వచ్చి సంక్రమించిన అధికారం. కాబట్టి దాన్ని పార్లమెంట్ డినై చేయలేదు. కోర్టు డినై చేయకపోవడం కాదు, పార్లమెంట్ లో అవసరం లేదు. బిల్లు పెట్టి ఆమోదించేస్తే చట్టం అయిపోద్ది, షెడ్యూల్లో చేర్చేస్తే అయిపోద్ది. దానికి చట్టం అవసరం లే. ఏ రాష్ట్రం అవసరం ఉందనుకుంటుందో ఆ రాష్ట్రం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలు ద్రోహం చేసిందని నేను చెప్పగలను 100%. ఏ విధంగా చెప్పగలంటే ఎప్పుడో జరిగేది ఏబిసిడి, ఇప్పుడు కాదు 10 ఏళ్ల క్రితమే జరిగేది. ఉషా మెహ్రా కమిషన్ వేసి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చింది, ఎందుకు కాంగ్రెస్ అమలు చేయలేదు? అంటే మందకృష్ణ మీతో ఉంటే అమలు చేస్తారా? మందకృష్ణ కానీ నేను కానీ మిగతా వాళ్ళం కానీ ఒక వాకమే కదా కమ్యూనిటీకి సంబంధించి. మరి కాంగ్రెస్ పార్టీ అది నోటితో నవ్వు నొసలు దగ్గర ఇచ్చిన సందంగా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలే. మాకు పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడినట్టుగా మేము చేస్తే రేవంత్ రెడ్డి దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ హయాంలో చేయలే కదా. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానండి. మరి రేవంత్ రెడ్డి ఎత్తుకొని ముద్దన్న ఆడాడు, యూపీలో మీరేగా అధికారంలో ఉన్నారు, మీరెందుకు ఎత్తుకోలేకపోయారు? అక్కడ ఇప్పుడు ఈ రాష్ట్రం డిమాండ్, అది పంజాబ్ డిమాండ్, హర్యానా డిమాండ్. డిమాండ్ ఉన్న చోట అది ఇక్కడ నేనేమంటానంటే కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని చెప్తున్నా నేను. ఇంత పెద్ద పోరాటం జరిగితే హక్కుల కోసం, వాటా సిద్ధాంతం కోసం తెలంగాణలో ఏం చేశారు? తెలంగాణలో మాలల శాతం ఎంత, ఓటు శాతం ఎంత, వాళ్ళ పాపులేషన్ ఎంత, ఇక్కడ డిప్యూటీ సీఎం ఎవరికి ఇచ్చారు అంటే ఈరోజు ఖర్గే గారు కర్ణాటక సంబంధించిన మాల, రాజు గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాల, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి బయట మార్కెట్ డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఎట్టేస్తారు? మీ దగ్గర ఏం కాన్సెప్ట్ ఉంది? కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ కాదు. వివిధ వ్యాధుల సమాహారం ఎయిడ్స్ క్రీమ్ ఎట్టాగో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే, మీకేం సందేహం లేదు. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, ఆలోచన విధానం లేదు. అంటే మేము ఆ రోజుకి ఎమోషన్తో సపోర్ట్ చేసినప్పుడు కూడా తర్వాత అర్థమైంది ఏంటి, ఒక పాలసీ లేదు. దానికి ఉదాహరణ మనం షబానా కేసు చెప్పుకోవచ్చు. షబానా అనే మహిళకి మనోవర్తి ఇవ్వమని చెప్పాను, అడిగితే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే ఆ రోజు ఇంప్లిమెంట్ చేయకుండా మీకు ముస్లిం లా బోర్డు చెప్పింది రాజీవ్ గాంధీ ఆఫ్ చేశాడు. తర్వాత కదా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు తలాక్ నిర్ణయం తీసుకున్నాం. అంటే మహిళల్ని ఎవరైనా సరే ఏ మతంతో పని లేకుండా ప్రతి మహిళ మనం గౌరవించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ముస్లిం మహిళలకు హక్కులు కావాలి అని చెప్పని, ముస్లిం మహిళ అంటే వేరే ఎవరో కాదు కదా, మన అక్కో తల్లో చెల్లి లాంటిదే కదా, ఆమెకు హక్కులు ఇచ్చే క్రమంలో మేము నిర్ణయం తీసుకున్నాం. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇప్పుడు ముస్లిం సమాజం ఎవరికి ఓటు వేయాలి, ముస్లిం మహిళలు ఎవరికి ఓటు వేయాలి? భారతీయ జనతా పార్టీకే, కాంగ్రెస్కే? ఒకసారి ఆలోచించండి, లాజికల్గా ఉండాలి కదా. కాబట్టి మేము మొత్తం సమాజంలో ఏ వర్గాలకి ఏ అవసరమో అది ఆలోచించేది భారతీయ జనతా పార్టీ. అది ఎస్సీ వర్గీకరణ కావచ్చు, తలాక్ నిర్ణయం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, లేకపోతే రామ జన్మభూమి నిర్మాణం కావచ్చు, ఏదైనా సరే అది ఒక చారిత్రాత్మక ఒక సింబాలిక్ కదా దేశానికి సంబంధించి. కాబట్టి ఇవన్నీ కూడా చేసింది భారతీయ జనతా పార్టీ. వీటన్నిటితో పాటు దేశం మీద మా కాన్సెప్ట్ ఉంది. ఇటీవల చిదంబరం రహస్యాన్ని బయట పెట్టాడు కదా, యుద్ధం చేయాలనుకున్నాం పాకిస్తాన్ మీద, అమెరికా ఒత్తిడితో ఆదేశాలు ఇస్తే మన్మోహన్ సింగ్ ఆఫ్ చేసేసాడు అని చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నిన్నటిదాకా రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళు మీరు ఎందుకు యుద్ధం ఆపారు అని చెప్పి ప్రశ్నలు వేశారు కదా. మేము కేవలం 24 నిమిషాల్లో 11 స్థావరాల మీద దాడి చేసి వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొనిలా చేసి ఆఖరి బద్దెలనుకునే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత తాత్కాలికంగా ఆపాం. కాస్త మనకి యుద్ధం మొదలెట్టలేదు కదా మీరు. చిదంబరం అదే ఓపెన్గా బయట పెట్టాడు కదా. అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి విధానం లేదు, ఒక అలీనా విధానం లేదు, విదేశాంగ విధానం ప్రాపర్గా లేదు, కేవలం ఓటు రాజకీయం మాత్రమే చేస్తుంది. ఒక విధానం లేని పార్టీ ఏదైనా భూగోళం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికెక్కడ పరిస్థితులు బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు ఎథిక్స్ వాల్యూస్ గురించి మాడితే అనుకుందాం కాసేపు, మేము ఎథిక్స్ వాల్యూస్ గురించి ముందుకెళ్తామని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఎట్ట సీఎం చేశాడు? ఓటుకు 3 కేసులు అడ్డంగా దొరికాడు కదా, ఎట్ట చేశాడు? అంటే మనకు ఎట్ట అర్థం కావాలంటే ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ కొన్ని విధానాలు ఉండాలి. ఇప్పుడు దొరికితేనే దొంగ ఏం కాదన్నాలా, దొరకకపోతే ఎవడైనా సరే దొరలాగే తిరుగుతూ ఉంటాడు. దొరికిన తర్వాత కూడా నువ్వు వాడు దొర అంటేట. కానీ ఈరోజు రేవంత్ రెడ్డిని సీఎం చేయడంలోనే వాళ్ళ భావదారిద్ర్యం బయటకు వస్తుంది. మాదిగలకి డిప్యూటీ సీఎం ఇవ్వకుండా నువ్వు మాల కమ్యూనిటీకి సంబంధించిన బట్టి విక్రమార్కం చేయడంలోనే మీకు మాదిగల పట్ల అణిచివేత అర్థమవుతా ఉంది. అందుకే రేపు తెలంగాణలో ఉండే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 55 వేల ఓటు బ్యాంక్ ఉంది తెలంగాణలో.
నేను ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన వ్యక్తిగా మాదిగలది. ఎస్ మాదిగ సామాజిక వర్గం. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా ఒక మాదిగలు ఓట్లేసి మిగతా వాళ్ళు 10-15 వేలు ఓట్లు వేసినా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇంకొక పార్టీకి అవకాశమే లేదు. ఇంకొక 10-20 ఏళ్ళ వరకు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది, అందులో సందేహం లేదు, అది రాసి పెట్టుకోవచ్చు. ఓకే. ఈ మధ్య కాలంలో టీటీడీ తీసుకున్న ఇంకో నిర్ణయం, 5,000 దేవాలయాలు దళిత వాడల్లో కట్టాలని. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీన్ని అంటే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మొట్టమొదట దాన్ని వ్యతిరేకించారు. మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే దేవాలయాలు కట్టాల నిర్ణయం మంచిదే కదా. ఆ నిర్ణయం ఎవరిది? స్వచ్ఛందంగా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తిరుమల తిరుపతి డబ్బుల నుంచి దేవాలయాలు కడతారు. ఆ చర్చి ఫండ్స్ నుంచి కట్టడం లేదు కదా. అక్కడ తిరుమల తిరుపతి డబ్బులతో ఎక్కడైనా కట్టచ్చు, దళితవాడలో కట్టచ్చు, బీసీ కాలనీలు కట్టచ్చు. దేవుని దగ్గర చేయాలనే ఆలోచనతో ఒక మంచి నిర్ణయమే కదా అది. దాన్ని షర్మిల ఎందుకు వ్యతిరేకించింది? అవసరం ఏంటి? ఆమెకు నిజంగా పోని ఆమె క్రిస్టియన్ మతం మీద ఆమెకి ఆపేక్ష ఉంటే ఈ రాష్ట్రంలోను దేశంలోనూ వేలాది కోట్ల క్రిస్టియన్ ఆస్తులు మొత్తం క్రైమ్ జరుగుతున్నాయి, రకరకాలుగా అన్యాక్రాంతం అవుతుంది. దాని మీద మాట్లాడమని చెప్పండి రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడాలి మేము ప్రయత్నం చేశాం కదా, రాబోయే కృష్ణ ఆస్తులు కూడా కాపాడాలా. కాబట్టి నేనేమంటే షర్మిల గారికి విధానం లేదు, ఒక పాలసీ లేదు. ఆమె నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీకి లేని కల్చర్లో భాగంగానే ఆమె కూడా మాట్లాడుతూ ఉంది. ఒక విధానం లేదు కదా. ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనుకొని పార్టీ పెట్టింది. ఎందుకు వెళ్ళిపోయింది? దేవాలయాలు కట్టడం వెనక ఉద్దేశం ఏంటంటే, ఏ ఉద్దేశం? మంచిదే, దేవుని దగ్గర తేవాలనుకోవడం. ఇప్పుడు దేవుడు అనేది ఒక భావజాలం అండి. అది వ్యక్తిగతంగా కొద్దిమంది క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, రకరకాలు ఉంటారు. కాబట్టి ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు మొత్తం హిందువులే, అందులో సందేహం లేదు. తర్వాతే కదా మతం తీసుకున్నాం. ఇప్పుడే మా తాతల హయాం నుంచి మేమేమన్నా క్రిస్టియన్స్గా ఉన్నామా, లేకపోతే ఇంకొక రకం మతంలో ఉన్నామా, ఏదైనా ఉందా? అందరూ హిందువులే. కాకపోతే వాళ్ళకి ఇంకొక మతంలో గౌరవం కోసం పోయిన వాళ్ళు ఉండొచ్చు. షర్మిల గారి వ్యాఖ్యలు ఏంటంటే, ఆమె వ్యాఖ్యలు దురుద్దేశపూరితంగాను భారతీయ జనతా పార్టీని లేకపోతే ఆర్ఎస్ఎస్ని అగౌరవపరిచేలాగా ఉంది. యాక్చువల్గా ఇదే విషయంలో హర్ష కుమార్ మాజీ ఎంపీ ఒక మాట అన్నాడు, మీరు దళితవాడల్లో దేవాలయాలు కట్టడం అంటే దళితవాడల్లో మీకు ఉద్దేశించబడిన, మీకు కేటాయించబడిన ఆలయాలకే వెళ్ళండి, మా ఆలయాలకి రాకండి అని చెప్పడమేనా మీ ఉద్దేశం అని ఆయన ప్రశ్న. ఎందుకు తిరుమల తిరుపతి రావద్దని చెప్పారేంటి? అదే అంటున్నాడు ఆయన. కాళహస్తి రావద్దని చెప్పారేంటి? అదే అజ్ఞానం. హర్ష కుమార్ అయినా లేకపోతే షర్మిల అయినా వీళ్ళు ఏ వర్గానికి చెందరు, వీళ్ళకి ఏ విలువలు లేవు. అంటే వాల్యూస్ ఉండాలి కదా. ఆర్ఎస్ఎస్ మీద కామెంట్ చేసింది, నేను అదే చెప్తున్నా. ఆర్ఎస్ఎస్ మీద కామెంట్ చేయడానికి మనకు కొంచెం ఒక ఆలోచన విధానం ఉండాలి కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేశారా? ఆర్ఎస్ఎస్లో వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా వాళ్ళ లైఫ్ అంతా కూడా సాక్రిఫై చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎక్కడన్నా మీరు ప్రకృతి వైపరీత్యాలు వస్తే ముందు మనం నేషనల్ కెలామిటీ దీనికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ టీంల కంటే కూడా ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అక్కడ పోయి ఉంటాడు, వాడికి సమాచారం అందితే అతనికి. కానీ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంది, వాళ్ళు సేవతో ఉంటారు, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలనుకుంటారు, స్వదేశీ విధానం ఉండాలనుకో. ఇది మా పార్టీ లైను ఆర్ఎస్ఎస్ ఇచ్చిన భావజాలంతోనే కదా ముందుకెళ్తుంది. సందేహం ఇందులో రహస్యం కూడా ఏముండదు కదా, రహస్య పోతే ఏం కాదు కదా, ఇది ఓపెనే కదా. బట్ నేనేమంటానంటే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ గురించి కొద్దిమంది అవాకు చవాకులు పేలుతున్నారు. వాళ్ళందరూ కూడా సమాధానం ఇదే, ముందు దేశం గురించి మాట్లాడుకోవాలి. దేశంలో ఉన్న భారతదేశంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ భారతీయులని మేము ఫీల్ అవుతాం. కాబట్టి ఈ దేశపు జెండాని ఎవడైతే రెస్పెక్ట్ చేయరో వాళ్ళు ఏ మతమైనా వాళ్ళు మా దృష్టిలో దేశద్రోహులే, అందులో సందేహం లేదు. కాబట్టి ఈ దేశపు జెండా అంటే 3 రంగుల జెండానేగా, జాతీయ జెండా, జాతీయ జెండానేగా. మరి ఆర్ఎస్ఎస్ గౌరవించిందా ఈ దేశపు జెండా? ఏం మేము భారత రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం ప్రకారమే కదా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆర్ఎస్ఎస్ గురించి నేను మాట్లాడుతాను. ఆర్ఎస్ఎస్ ఈ దేశం ఎలా ఉండాలో ఒక దార్శనికత ఇస్తుంది, ఒక గైడెన్స్ ఇస్తుంది. అవును, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ ప్రకారం పరిపాలిస్తుందా, రాజ్యాంగం అతీతంగా పరిపాలిస్తుంది? భారతీయ జనతా పార్టీ గురించి అంటలేదు సార్, ఆర్ఎస్ఎస్ గురించి. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థే కదా భారతీయ జనతా పార్టీ. డౌట్ ఏమైనా ఉందా దాని మీద? ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ మూలం.
ఆర్ఎస్ఎస్ మూలం అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ జనసంఘ నుంచి ఆవిర్భావం కదా. అసలు వాళ్ళ ఆ పెద్దల గురించి మాట్లాడడానికి అసలు మనకి ఏ రైట్స్ ఉండవు. మరి ఆర్ఎస్ఎస్ విధానం కాదు కదా అప్పుడు మొదట్లో. ఎందుకు కాదు? జాతీయ జెండాను ఎప్పుడు ఆవిష్కరించారు ఆర్ఎస్ఎస్? ఎప్పుడు మొదలు పెట్టారు? అఖండ భారత్ అనేది మా కాన్సెప్ట్. అదే అందులో భాగంగా ఈ దేశంలో ఎలాంటి జీవితం ఉండాలి, ఈ దేశాన్ని ఎట్టా సార్వత్రికంగా కాపాడుకోవాలనేది మాకు ఉంటుంది ఆలోచన. ఉన్నప్పుడు మేము అఖండ భారతంలో శ్రీలంక వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, బంగ్లాదేశ్ వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకని జాతీయ జెండానే ఆవిష్కరించారు. ఈ భారతదేశంలో జాతీయ జెండాగా మనం 3 రంగుల్లో త్రివర్ణ పతాకం అంటాము. సింహళంలో ఇంకోటి ఉండొచ్చు కదా, ఇంకో దగ్గర ఇంకోటి ఉండొచ్చు కదా. కాబట్టి మీరేమనుకుంటున్నారు? అఖండ భారతం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు పక్కనుండే బంగ్లాదేశ్ మనం వాళ్ళకి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు ఆఖరికి అక్కడ ఉండే అధ్యక్షురాలను కూడా తరివేసే పరిస్థితి వస్తే వాళ్ళకి ముస్లిం దేశాలు ఉంటే వాళ్ళకి షెల్టర్ లేని పరిస్థితుల్లో భారతదేశమే కదా ఇచ్చింది షెల్టర్. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అఖండ భారత జెండానే ఏమన్నా రూపొందించే పనిలో ఉందా? ఆర్ఎస్ఎస్ అఖండ భారత జెండా రూపొందించకపోయినా భారతదేశానికి సంబంధించిన వరకు మేము రాజ్యాంగం ప్రకారమే పరిపాలన చేస్తాం. మీరు రాజ్యాంగం అతీతంగా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుందండి, నేను కాదంటం లేదు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారమే పరిపాలిస్తుంది, ప్రమాణాలు అయ్యే చేశారు. మీరు అన్నారు కదా జాతీయ జెండాను అంటే కొద్దిమందికి అలాంటి ఆలోచన ఉండొచ్చు. ఏమని అఖండ భారతం కావాలని ఉండొచ్చు. అది ఒక రోజుతో జరిగే ప్రక్రియ కాదు. అది ఒకరోజు మన దాయి దేశం పాకిస్తాన్ ఉంది. ఈరోజు అక్కడ ఎట్లాంటి కల్చర్ ఉంది, ఎట్లాంటి పరిస్థితిలో పడ్డాము. ఒకప్పుడు అందరం కలిసి ఉన్న వాళ్ళమే కదా. శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. కాబట్టి చుట్టుపక్కల మంది వసుదైక భావజాలం, ప్రపంచంతో బాగుండాలని కోరుకుంటాం, అందులో సందేహం లేదు. అందులో భాగంగా భారతదేశపు అస్తిత్వం ఉండాలని కోరుకుంటాం. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశపు శ్వాస పీల్చేవాళ్ళు పక్క దేశానికి సలాం అనే వాళ్ళని మేము వ్యతిరేకిస్తాం. మీరు వ్యతిరేకించండి, పర్లేదు, ఈ దేశపు జెండాని గౌరవించండి అని అంటున్నాం. 100% ఇది గౌరవించాం. మేము ఆగస్టు 15 వచ్చినా లేకపోతే ఆ ఎర్రకోట మీద జెండా ఎగరేసేది భారత ప్రధాని కాదా? మా డౌట్స్ ఏమైనా ఉన్నాయి దానికి? అంటే ఆర్ఎస్ఎస్ అదే పెద్ద సంస్థ. ఆర్ఎస్ఎస్ గురించి వ్యాఖ్యానం చేసే స్థాయిలోకి నేను రాను. ఓకే, అది మా మాతృ సంస్థ. ఖచ్చితంగా వాళ్ళ త్యాగాలు మేము వెలగట్లేము. మీరు జనసంఘ సంబంధించి ఏదైతే మనకు దీన్ దయాళ్ గారు ఉన్నారో, ఒక్క జత బట్టలతో బతికేవాడు ఆయన మళ్ళీ చిరిగిపోతే అదే బట్టని మళ్ళీ కుట్టుకొని వేసుకునేవాడు. ఆయన పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టద్దు, చిన్న పరిశ్రమలు పెట్టమన్నాడు. తర్వాత ప్రకృతితో కలిసి బతకాలి మనిషి అన్నాడు. లేకపోతే ప్రకృతి మిమ్మల్ని ధ్వంసం చేస్తా అని చెప్పారు. రైట్. ఇందాక మనం అంటే ఒక్క నిమిషం, అంటే ఒక విస్తృతమైన భావజాలంతో బతికారు. తర్వాత స్వదేశీ వస్తువులు తయారు కావాలి కూడా అప్పుడే చెప్పారు. చిన్న చిన్న పరిశ్రమలు ఉండాలన్నారు. నేనేమంటున్నానంటే మా శ్యాంప్రసాద్ ముఖర్జీ బీజేపీ సంబంధించిన నాయకుడు అంత్యోదయ సిద్ధాంతం తీసుకొచ్చాం. అంటే అర్థం ఏంటి? కింది వాడికి సామాజిక ఫలాలు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనే కాన్సెప్ట్ అంత్యోదయం నుంచి వచ్చిందే. కింది వాడికి సామాజిక ఫలాలు అందాలి. ఎస్సీ వర్గీకరణ అంటే చాలామంది ఏదో మాదిగలు ఉద్యమం అనుకుంటారు. అంతకంటే తప్పుడు అభిప్రాయం ఇంకొకటి లేదు. మాదిగలు మాలలు మాదిగలు ప్రేమించాలి, మాదిగలు డెక్కలు ప్రేమించాలి, డెక్కలు బయళ్ళు ప్రేమించాలి, బయళ్ళు మోచిని ప్రేమించాలి, మోచి బుడజంగాలు ప్రేమించాలి. నిచ్చిన మెట్ల వస్తువులు అంతే తప్ప ఒకరినొకరు ద్వేషించుకోకూడదు. అన్నదమ్ముల్లాగా ఉండాలి. పేదరికమే కదా. మరి అది చేసి చూపించింది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కదా. మీరు అటు వెళ్లకుండా బీజేపీలో కిందకి చంద్రబాబు నాయుడు చేతులు లేకపోతే కేంద్రంకి వెళ్ళింది కదా. ఆల్రెడీ వాళ్ళ పరిధిలో మేము అందుకే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చాం కదా. ఇచ్చాక 2 సార్లు ఆయన సీఎం అయ్యాడంటే అర్థం ఏంటి? 2000 సంవత్సరంలో మొదటి 2 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చింది ఎంఆర్పీఎస్, అందులో సందేహం లేదు. ఇప్పుడు చేసిందే అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ రుణపడి ఉంటారు మాదిగలు. తెలంగాణలో రేపు గవర్నమెంట్ వస్తుందంటే కారణం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే ఎస్సీ వర్గీకరణ చెయ్యడం వాళ్ళ విధానం, నా చేతుల మీదుగా చెయ్యడం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు ఆయన. ఇప్పుడు వాస్తవానికి కూడా మాదిగలకు సంబంధించి ఆలోచన ఎన్టీఆర్ చేశారు. ఇప్పుడు అంతకు ముందు ఏంటి, ఎన్టీఆర్ గారు హయాంలో నాకు యాలకృష్ణ ప్రసాద్ స్పష్టంగా ఆయనే చెప్పాడు ఈ మాట. మాదిగలకు సంబంధించి మందికి తీసుకెళ్ళాలి, ఎస్సీలు మొత్తం గంపకొత్తం కాంగ్రెస్ పార్టీ వాడుకున్న పరిస్థితుల నుంచి వాళ్ళని పైకి తీసుకురావాలని చిత్తూరులో పట్నం సుబ్బయ్యకి, నెల్లూరులో నాగభూషణమ్మకి ఎంపీ సీట్లు ఇవ్వడం, తర్వాత ఆ విధంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడం ఎన్టీఆర్ హయాంలో స్టార్ట్ అయింది. వర్గీకరణ చేస్తున్న ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. కాబట్టి ఆ రోజుల్లో 10,000 ఉద్యోగాలు మాకు వచ్చాయి. ఇష్యూ కేంద్రంకి వెళ్ళిపోయింది కాబట్టి కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, కమిషన్ వేసి కూడా చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని సరిదిద్దే క్రమంలో ఈరోజు అయితే కోర్టు డైరెక్షన్ ఏది ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కేంద్ర కమిటీ కూడా వేసాం. నరేంద్ర మోడీ గారి కమిటీ వేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసాం.
కాబట్టి ఇప్పుడు ఎవరు రుణపడి ఉన్నారు మాదిగులు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. చెప్పండి, నరేంద్ర మోడీ గారికే కదా చేసింది, ఆయనే కదా కేంద్రం డైరెక్షన్స్ అనేది. చేసింది ఆయన అంటారు ఏంటండి, కోర్టులు కదండి చేసింది, ఆయన చేశారంటారు. కోర్టుకి గడి నివేదిక ఇచ్చింది ఎవరు? అంటే ప్రభుత్వంలో కమిటీ వేసింది కదా. ప్రభుత్వంలో ఉంది కాబట్టి, ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి ప్రభుత్వం నివేదిక ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది. ప్రభుత్వ నివేదిక ఇవ్వడం కాదు, ఆల్రెడీ దాని మీద ఒక పాజిటివ్ ఒక డెసిషన్ తీసుకొని కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వమే. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు. అదంతా పాలిష్డ్గానే పాజిటివ్గానే చేశారు. అంటే మేము బీజేపీకి రుణపడి ఉన్నారు. ఓటు రాజకీయం కోసం చేయలే భారతీయ జనతా పార్టీ. సిద్ధాంతపరంగా వాళ్ళల్లో అణిచివేత ఉంది, దాన్ని అడ్రస్ చేయాలనుకున్నాము, చేశారు. కాబట్టి న్యాచురల్గానే మేమైతే జీవితకాలం, నేను ఒక మాది కులం పుట్టిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ రుణపడ్డానని నేను భావిస్తున్నాను. వర్గీకరణ అనేది ఒక పెద్ద అంశంగా అడ్డంకిగా ఉంది, పైగా ఆత్మగౌరవ పోరాటంగా మారింది. చాలామంది చనిపోయారు, చాలామంది త్యాగాలు చేశారు, కొద్దిమంది ఉద్యోగాలు కోల్పోయారు, జైళ్ళకు పోయారు. మేరీ మాదిగని అమ్మాయి అసెంబ్లీలో కరపత్రాలు వేసిన పేరుతో అమ్మాయిని బేడీలు కట్టి లోపల పెట్టారు. చాలా బాధలు పడ్డ వాళ్ళు ఉన్నారు, కొన్ని వేల మంది కార్యకర్తలు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ఒక పెద్ద పోరాటం, తెలంగాణ టీఆర్ఎస్ పోరాటం కంటే పెద్ద పోరాటం. అప్పట్లో ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్తో 3-4 సార్లు నేను చర్చలు జరిపాను. ఇప్పుడు ఆయన సైజ్ చాలా చిన్నది. అంటే తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం. ఒక్కసారికి 10 లక్షల మంది హైదరాబాద్కి వచ్చిన ఉద్యమం ఆ రోజుల్లో మాదిదండారు ఉద్యమం. భూగోళంలో జరిగిన అతి పెద్ద ఉద్యమంలో ఇది ఒకటి. ఆ జియో వచ్చే ముందు విజయవాడలో ఉంటే నా దగ్గర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వచ్చాడు. ఏందండి, ఇంటికి పల్లికి ఒక వాహనం, ఇంటికి 2 రమ్మంటున్నారు, మరి ఇంతమంది హైదరాబాద్ ఎట్టబడుద్దంటే నేను అప్పుడు ఒకటి చెప్పా డైలాగు, మేము వస్తే జీవోతో వస్తాం, లేకపోతే మా శవాలు ఇంటికి వస్తాయని చెప్పి. అంటే మేము అంత తెగించి పనిచేసాం, అంటే అంత స్పిరిట్తో పనిచేసామని చెప్పడానికి అదొక ఉదాహరణ. అంటే ఆయన మీరు చెప్తుంటే ఒళ్ళు గగురు పడుతుంది. నిజంగా కూడా మేము సావడం సిద్ధపడే పనిచేసాం. సో మొత్తానికి సాధించారనంటే బీజేపీయే కారణం అంటారు. అల్టిమేట్గా అవకాశం భారతీయ జనతా పార్టీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా అవకాశం కలిగింది. మంచిది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు కమ్యూనిటీ పరంగా ఆయన మొదటి నుంచి అండగా ఉన్నారు. ఆయన తెలంగాణలో తిరగడానికి కూడా అప్పట్లో ఎంఆర్పీసీ సహకరించింది. కేసీఆర్ అరాచకానికి ఆయన మేము రానివ్వంటే నిలబడింది. అంటే ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండి. అంబేద్కర్ ఏదైతే ఆకాశ కింద ఉండే సంపద పంపిణీ కావాలని కోరుకున్నారో, ఆ పంపిణీ సిద్ధాంతం అనేది ఎంఆర్పీస్ ద్వారా మనకు అర్థం కావాలి సమాజానికి. అందుకే ఇప్పుడు ఎంఆర్పీస్ ఉద్యమానికి మొత్తం అంటే సొసైటీ ఆమోదం ఉంది, అదొక కుల ఉద్యమం కాదు. ఇప్పటిదాకా కుల ఉద్యమం అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ ఆలోచనలు మారాలి. ఇప్పుడు అందరికీ వాటా ఇవ్వాలి, జనాభా ఇప్పుడు రిజర్వేషన్లు పెట్టింది జనాభా ప్రాతిపదికగా. 15% ఎస్సీలు, 7% ఎస్టీలు ఎందుకు పెట్టారు? ఆ జనాభా అందులో ఉప జనాభా ఎందుకంటే ఇన్సెక్యూరిటీ వల్ల అడిగారు. ఇంకా నేనేమంటాను, రాబోయే రోజు రెల్లి కులానికి కూడా అవకాశాలు రావాలంట. ఇప్పుడు కూడా ఒక ఉద్యోగం లేని కులాలు ఉన్నాయి చాలా. ఎస్సీలు 69 కులాలు, 60 కులాలు అనుకుంటే ఒక అటెండర్ ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పైకి తీసుకోవాల్సిన సొసైటీకి లేదా? అంటే ఇది ఒక సింబల్. ఏబిసిడి గట్టి ఆత్మగౌరవ రాజకీయాల్లో ఈ స్థాయి ఇదంతా ఎక్కడ మొదలైంది అసలు? మీరు ఎక్కడ? నేను మా స్వస్థలం ప్రకాశం జిల్లా ముక్తినూతలపాడు. ముక్తినూతలపాడు అంటే ఏ మండలం వస్తుంది అది? ఒంగోలు దగ్గర. ఒంగోలు దగ్గర. ఆ ఊరంతా రాయపడిన సర్నేమ్తో ఉంటుంది. మా 4 ఫాదర్స్ ప్రకాశం జిల్లా. మా నాన్న ఉద్యోగరీత్యా కనిగిరిలో ఉన్నప్పుడు నేను పుట్టాను. ఓకే. తర్వాత మీ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. ఓకే ఓకే. తర్వాత నా ఎడ్యుకేషను ఇవన్నీ కూడా మా నాన్న ఉద్యోగరీత్యా కావాలకి వెళ్తే కావాల్లోనే నేను 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివాను అక్కడ. తర్వాత డిగ్రీ జవహర్ భారతి చదివాను, ఇంటర్ డిగ్రీ. పబ్లిక్ రిలేషన్స్ వచ్చి నేను అన్నమయ్య యూనివర్సిటీ చేశాను, బీఈడి చేశాను. లైబ్రరీ సైన్స్ మళ్ళీ ఎస్వి యూనివర్సిటీలో చేశాను. ఇది చేస్తున్న క్రమంలో జర్నలిస్ట్గా, దానికి ముందు జర్నలిస్ట్గా పనిచేశాను 7 సంవత్సరాల పాటు. ఓకే. తర్వాత టీచర్గా 9 సంవత్సరాలు 7 నెలలు టీచర్గా చేశాను. జర్నలిస్ట్ చేసిన తర్వాత టీచర్గా చేశారా? ఏది డిఎస్సి ద్వారానే? డిఎస్సి ద్వారా. వర్గీకరణ కూడా అప్పుడు నాకు ఉపయోగపడింది. ఎస్సీ అమలవుతున్న కాలంలో ఉద్యోగం పొందిన నేను ఒకడిని. లేకపోతే నాకు ఉద్యోగం కాదు, సీట్ కూడా వచ్చేది కాదు నాకు. ఏది బీఈడి సీట్? బీఈడి సీట్కి వచ్చేది 11,000 ర్యాంకు. ఓకే ఓకే. అసలు చదువుకోవడానికి ఇప్పుడు ఈనాడులో వర్క్ చేస్తున్నాను నేను. నాకు సెలవులు లేదు, ఇవ్వలేదు. అంటే నాకు ముందు ఇంకొక రిపోర్టరు
అతను ముందే సెలవు పెట్టేసుకున్నాడు. లేదు అది పీసీ సెంటరు, ఆ సెంటర్లో ఉండాల్సిందే ఓకే. అని చెప్తే నేను ఆగిపోయాను. అక్కడే కూర్చొని ఏదో క్రైమ్ వార్తలు రాసుకోండి చాలు, మిగతా వార్తలు పక్కన పెట్టండి అంటే ఆయన మిగతా వార్తలు రాయకుండా ఉండలేని పరిస్థితి. సరే ఏదో రాసాము, అతనికి ఉద్యోగం రాలేదు, నాకు వచ్చింది. నాకు రిజర్వేషన్ ఎస్సీ వరకు ఉంది కాబట్టి నాకు అక్కడ సీట్ వచ్చింది. తర్వాత జాబ్ కార్డు వచ్చింది. ఎంతకాలం చేశారు టీచర్గా? 9 సంవత్సరాలు 7 నెలలు చేశాను. ఇంకొక 3 నెలలు చేస్తే పింఛన్ వచ్చేది. ఓకే. పింఛన్ కూడా రాకు, పింఛన్ కోసం కూడా ట్రై చేశా. ఓకే. పింఛన్ కూడా వచ్చే అవకాశం లేకపోయింది. అంటే అనేక కష్టాలు పడ్డా, బాధలు పడ్డా, ఎప్పుడు నేను కాంప్రమైజ్ కాలేదు. చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చేసినప్పుడు కూడా నేను 10,000 కోట్లు ఆస్తులు కాపాడే ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు 1,00,000 కోట్ల పైనే మారి ఉంటాయి ఆస్తులు. అంటే ఎస్సీలకు సంబంధించిన ఆర్టిజన్స్ భూములు ఎన్ని ఉంటాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేశాను. లిడ్ క్యాప్ ఆస్తులు అది మీ ఎస్సీ కార్పొరేషన్ ఆస్తులు. ఎస్సీ కార్పొరేషన్ పేరుతో మేము భూమి కొనుగోలు పథకం, రకరకాల పథకాలు ఇచ్చి ఉంటాం. అవన్నీ కూడా కోట్లాది రూపాయల ఆస్తులుగా మారాయి. 1,000 కోట్లు షాపింగ్ కాంప్లెక్స్. అటువైపు నుంచి పోలీస్ ఆఫీసర్ కొడుకుగా అటువైపు నుంచి సామాజిక భావాల వైపు ఎట్లా మీకు ఇదైంది? సాహిత్యమే. చదివేవాళ్ళ సాహిత్యం పునాదులతోనే నేను జర్నలిస్ట్గా మారాను. జర్నలిస్ట్గా మారినప్పుడు ప్రశ్నించే స్వభావం ఉంటుంది ఏ జర్నలిస్ట్కైనా. మీరు నన్ను ఎట్ట ప్రశ్నిస్తున్నారో అట్టాగే నేను ప్రశ్నించేవాడిని. ఆ ప్రశ్నల నుంచి అనేక సామాజిక ఉద్యమాల్లో పనిచేసింది. ఎంఆర్పీస్కి పనిచేయకముందు కూడా ప్రభుత్వ వైశాల ప్రక్షాళన కమిటీ అని ఇట్టాగే నేను సోషల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. తర్వాత ఐసిడిఎస్ ఎన్జిఓ ఉండేది. ఆ ఎన్జిఓ పొదుపు గ్రూపులను తయారు చేశాము. నేను 4 గంటలకి ఇంటికి వస్తే స్కూల్ నుంచి మళ్ళీ నైట్ మేము రాత్రి 9-8 దాకా విలేజ్కి వెళ్ళేవాళ్ళు, నేను మా ఆవిడ. అట్లాగా కొన్ని వందల పొదుపు గ్రూపులు తయారు చేసేవాళ్ళు. ఆమె హౌస్ వైఫ్, నాతో పాటు విలేజ్కి వచ్చేవాళ్ళు, గ్రూపులు తయారు చేసేవాళ్ళం. మాకు ఎన్జిఓ ఒకటి ఉండేది, ఎన్జిఓ ద్వారా చేసాం. 2 గ్రూపులు చేయమనేవాళ్ళు నెలకి, మేము 20 గ్రూపులు చేసాం. ఓకే. డిఆర్డిఏ గ్రూపులు అంటే వాల్యూ ఉంటుందని మేము చేసాము. నేను చైర్మన్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఒకరోజు కస్తూర్బాల కాలక్షేత్రం నెల్లూరులో ₹1,00,00,000 డబ్బులు ఇచ్చేవాళ్ళకి. అదొక మధురానుభూతి. మేము తయారు చేసిన గ్రూపులు. ఆ తర్వాత వాళ్ళు చాలా సంపాదించుకొని ఉంటారు. 5 లక్షలు 10 లక్షలు కూడా ఇచ్చారు కదా 10 గ్రూపులకి. కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఒక పెద్ద గొప్ప కాన్సెప్ట్ అది. తద్వారా చాలామంది బాగుపడ్డారు, చాలామంది జీవితాలు సెటిల్ అవుతాయి. అది దానికి మూలమైన కారకుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఒక పెద్ద విజన్. ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు? అది మళ్ళీ మాట్లాడుకుందాం. చదువులేనా ఉద్యోగాల? అందరు చదువుకున్నారు, సెటిల్డ్, నో ప్రాబ్లం. రైట్. ఇక మీ అంటే ఇప్పుడు చైర్మన్గా కొనసాగుతారు. భాషా అభ్యుదయానికి, అభివృద్ధికి, భాషా అభివృద్ధికి కృషి చేస్తారు. ఫైన్. తర్వాత ఏంటి రాజకీయంగా మీరు ఏం సాధించాలన్న లక్ష్యాలుగా పెట్టుకున్నారు? ఏం కావాలని లక్ష్యాలుగా పెట్టుకున్నారు? రాజకీయంగా మీ ప్రయాణం భవిష్యత్ ఏంటి? అంటే నా ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పునాదికి చాలా దగ్గర సామీప్యం ఉంది. ఓకే. నేను ఏదైతే అంత్యోదయ అనే కాన్సెప్ట్ మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ పునాదులు ఉన్నాయో, దానికి ముందు నేను పనిచేసింది కూడా అంత్యోదయ. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అంటే అర్థం ఏంటంటే అట్టడుగు వర్గాలకి సామాజిక ఫలాలు అందాలి, చివరి వరకు ఫలాలు అందాలి. కాబట్టి ఈ నేపథ్యంలోనే నేను దళితులు ఇండస్ట్రియలిస్ట్ కావాలని నేను పథకం తీసుకొచ్చాను. ఓకే. దీనికి కొనసాగింపుగానే అనేక రకాలుగా ముందుకెళ్తున్న క్రమంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే స్టాండప్ ఇండియా పథకం తీసుకొచ్చారో, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అని ఇంకొక పథకం కూడా తెచ్చాడు ఆయన. 15 కోట్లు ఒక ఎస్సీకి ఇచ్చే పథకం 2012లో. కాబట్టి నా ఆలోచనలో సామీప్యం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు ఇండస్ట్రియలిస్ట్ వైపుగా మారాలి. ఇప్పుడు దగ్గర మీడియాలో మా పాత్ర లేదు, ఒక పరిశ్రమలో మా పాత్ర లేదు, ఒక బ్రిడ్జి లేదు, ఎక్కడైనా ఎయిర్పోర్ట్ కట్టిన దళితులు మనం చూడగలం. అంటే ఆ రంగాల్లో సంపద సృష్టించే రంగాల్లో కూడా దళితులు ముందుకెళ్ళాలి. కాబట్టి ఆ రంగాల్లో ముందుకెళ్ళడం కోసం దేశవ్యాప్తంగా పనిచేయాలనేది నాకుండే ఆలోచన విధానం. ఓకే. పారిశ్రామికవేత్తలుగా దళితుల్ని ఇండస్ట్రియలైజేషన్ వైపు తయారు చేయాలని. అదే సమయంలో బలమైన దేశం అవసరం. బలమైన దేశానికి బలమైన మనుషులు కూడా అవసరం. కాబట్టి సంపద అనేది కేవలం 10% మధ్య దగ్గర పోగుపడకుండా సంపద పంపిణీ జరగాలి. పంపిణీ జరగడం ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నానేమో స్టాండప్ ఇండియా, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, షెడ్యూల్ కాస్ట్, విశ్వకర్మ అనేక పథకాలు తీసుకొచ్చారు.
ఈరోజు ఏదైతే ముద్రా బ్యాంకు 20 లక్షల వరకు ఇస్తున్నారు, పిఎంఈజీ 50 లక్షల వరకు ఇస్తున్నారు, స్టాండప్ ఇండియా ఫండ్ నుంచి 2 కోట్లు ఇస్తున్నారు. అదేవిధంగా అనేక పథకాలు ఎంఎస్ఎంఈలు పెడితే 2 లక్షల కోట్లు కూడా కేటాయించింది. అంటే ఎప్పుడైతే సంపద మనం పంపిణీ జరుగుతుందో అప్పుడు దేశం బలమైన దేశం ఏర్పడుతుంది. ఒకరి దగ్గర సంపద పోగుపడ్డం కాదు. అట్టాగా అందరి దగ్గర ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో 10 మంది దగ్గర 10 మంది పరిశ్రమ పెట్టే పరిస్థితి ఉండాలి, చిన్న చిన్న పరిశ్రమలు అయినా సరే. కాబట్టి ఆ విధంగా ఉండాలి. కాబట్టి జాతీయ స్థాయిలో పనిచేయాలనేది నా మొదటి నుంచి ఆలోచన విధానం. ఓకే. అందులో భాగంగా మొన్నగడ రాజ్యసభకు కూడా నా పేరు పార్టీ ప్రమోట్ చేసిన సమాచారం నాకు ఉంది. బహుశా ఎస్సీకి ఇచ్చుంటే నాకు అవకాశం వచ్చిండేది మా కోటాలో. తర్వాత నాకు ఏ అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తాను. బలమైన దేశం ఉండాలన్న ఉద్దేశంతో అనేక కథలు కూడా సాహిత్యం కూడా అబ్బాజాన్ అనే కథ కూడా మధ్య రాస్తే మొలకనూరు కథల పోటీలో కూడా అది సెలెక్ట్ అయింది. ఓకే. అంటే ఒక మనం ఏదైతే వాళ్ళు వివక్ష గురవుతుందని ఫీల్ అవుతున్నారో ఒక వర్గం, ఒక మతం కావచ్చు, అది వివక్ష కాదు, అదంతా వాళ్ళు పాజిటివ్గా దేశంలో ఉండే పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలనే ఒక దృక్పథంతో రాసిన కథ అది అబ్బాజాన్ అనేది. నేనేమంటానంటే సమాజంలో అందరికీ అన్ని అవకాశాలు రావాలి. అన్ని అవకాశాలు రావడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. అదే సమయంలో ఇటీవల మా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు, ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఒక సందేశం మేరకు స్వదేశీ వస్తువుల్ని తయారు చేద్దాం, స్వదేశీలో వస్తువులు తయారు, స్వదేశీ వస్తువుల్ని విక్రయిద్దాం అని నినాదం తీసుకొని ఆ కార్యక్రమం ఇటీవల ఖాదీ పేరుతో వస్తువుల ఉత్పత్తి పేరుతో కార్యక్రమం చేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు కూడా. అయితే ఇంకా రాబోయే రోజులు ఏంటంటే స్వదేశీ ఉత్పత్తుల్ని పెంచే ఏదైతే అప్పుడు మహాత్మా గాంధీ చెప్పాడో దాన్ని ముందు తీసుకెళ్లే కార్యాచరణలో ముందుకెళ్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ.